how do you handle that criticism? You should be okay with being embarrassed. You should be okay with being trolled. You should be okay with failing. A bigger point, I'm very confident of my work in ఎనిమిది వసంతాలను పెట్టాను. సహజంగానే దానికి యూనివర్సల్ ఆడియన్స్ ఉండరు ఎప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు ఇచ్చి 8 వసంతాలు ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎలా నచ్చిందంటే నేను మీకు ఒక పై చార్ట్ వేసేస్తాను. కిందకి చూస్తావు క్రిటిసిజం సీరియస్ తీసుకుంటే, అంటే వీళ్ళెవరు మన అనడానికి, సంథింగ్ లైక్ దట్. ఫిల్మ్స్, పాలిటిక్స్, బిజినెస్, యూ నీడ్ దీస్ టూ రిసోర్సెస్ టు ప్లే దోస్ గేమ్స్. చదవక ఆ మూవీస్ మీద ప్యాషన్తో కృష్ణానగర్ అటు ఇటు ఇంకా తిరిగి చాలా మంది ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసిన వాళ్ళే మీకు ఎక్కువ కనపడతారు బయట. 10 రూపీస్ టికెట్ కొన్నవాడికి, 50 రూపీస్ టికెట్ కొన్నవాడికి 150 రూపీస్ అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ, నేల టికెట్ అందరికీ కేటర్ అయ్యే విధంగానే టైలర్ చేస్తారు కమర్షియల్ సినిమా. యూజువల్లీ ఆర్ట్సీ ఫిల్మ్ బై వెరీ నేచర్ దే డోంట్ కేటర్ టు యూనివర్సల్ ఆడియన్స్. SQL నుంచి సినిమా వరకు అసలుకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? ప్రతి తెలుగువాడు బీటెక్ అయ్యాక ఏం చేయాలి అని ఆలోచిస్తాడు లైఫ్లో. ఐఐటి క్రాక్ చేయలేకపోయాను, చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యా యాక్చువల్లీ కొన్ని రోజులు. అంటే మా ఫ్యామిలీ సెటప్ అలా ఉండేది. ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ బిట్స్ అండి. ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. ఎగ్జాక్ట్లీ, సూపర్ చెప్పారు. అవును, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అని ఆలోచించే టైంలో కొంచెం ఈ సీడ్ మళ్ళీ బయటకు వచ్చింది. అది నేను థియేటర్లో మన ఆర్టీసీ క్రాస్ సుదర్శన్ 35 థియేటర్లో 100th డే చూడడం జరిగింది. ఒక జోక్ ఉంటుంది, తెలుగు సినిమా హీరో ఏజ్ ఎప్పుడు 25 పర్మనెంట్ అని. ఇప్పుడు నేను జాబ్ ఇంటర్వ్యూ తీసుకున్నట్టుగా మీకేం చెప్పట్లేదు. ఐ థింక్ బ్రేకప్స్ అయిన వాళ్ళందరికీ ఆ ఫేజ్ ఒకటి ఉంటుంది ఎప్పుడప్పుడు. సో అది నాకు కూడా ఒకటి ఉండింది అనమాట. ఆ భయం ఉంటుంది కదా, ఇంత వదిలేసి వెళ్ళడం ఎందుకు, కంఫర్టబుల్ బీయింగ్. Hey guys, hi, welcome to Vidvika Growth Talks. This is your host Sri Lakshmi. మీ ముందుకి చాలా వండర్ఫుల్ ఇన్సైట్స్ ఉన్న పాడ్కాస్ట్ తీసుకురాబోతున్నాను. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కెరియర్ దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్. ఐ థింక్ మీ అందరూ ఈ సూపర్ హిట్ ఫిలిం 8 వసంతాలు చూసే ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్స్ ఈజ్ జై అనే క్యారెక్టర్. జై సంజయ్ ఈ క్యారెక్టర్లో మనకి రవితేజ దుగ్గిరాల గారు వర్క్ చేశారు. టుడే I had very intense conversation with him about movies, his academics, learnings, life lessons and many other things. మీ అందరు కూడా ఈ కాన్వర్జేషన్ విని I want you guys to take away something from it. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ రియలీ ఇంటెన్స్ కాన్వర్జేషన్. హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. హే రవి గారు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ది షో. మై ప్లెజర్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, 8 వసంతాలకు అంత పెద్ద హిట్ అయింది కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీ ప్రొఫైల్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా బిట్స్ పిలానీలో యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ కదా. అసలుకు ఒక పిలానీ నుంచి మూవీస్, ఇట్స్ అ కంప్లీట్, అంటే చాలామంది అలా ఈ మధ్యన వస్తున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. లెట్స్ డిస్కస్ ఫ్రమ్ ద బిగినింగ్. సో పిలానీలో యూ హ్యావ్ క్రాక్డ్ యువర్ సీట్, అంటే ఇట్స్ కంప్లీట్లీ మెరిట్ బేస్డ్ యాజ్ వి వర్ డిస్కసింగ్. బిట్స్ లో రిజర్వేషన్స్ ఉండవు, చాలా మందికి తెలుసు. సో అంటే యూ వర్ సూపర్ గుడ్ ఎట్ అకాడమిక్స్, దట్స్ వాట్ ఇట్ షోస్. సో ఆ జర్నీ గురించి, అంటే మీ ఫ్యామిలీ అంతా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారా? హౌ డిడ్ యూ గెట్ సో మచ్ ఇంటెన్స్ ఇన్ టు అకాడమిక్స్ అండ్ ఎడ్యుకేషన్? కెన్ యూ ప్లీజ్ టెల్? మా ఫ్యామిలీ యాక్చువల్లీ టూ మచ్ ఇంటూ అకాడమిక్స్ అండి. ఓకే. మా ఫాదర్ ఈజ్ అ డర్మటాలజిస్ట్. ఓకే. సో ఆయన ఒక రినౌండ్ డాక్టర్. మా అన్నయ్య ఈజ్ ఇంటూ ఐఐటి, అంటే ఐఐటికి వెళ్ళాడు, ఇప్పుడు యూఎస్లో సెటిల్ అయిపోయాడు. తర్వాత మా ఎంటైర్ ఫ్యామిలీ, బాబాయిలు, వాళ్ళ కిడ్స్, కజిన్స్ అందరూ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. అది ఇక్కడన్నా అవ్వచ్చు, యూఎస్లో అవ్వచ్చు. ఒక విధంగా నేను
ఐఐటీ క్రాక్ చేయలేకపోయాను, చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యా యాక్చువల్లీ కొన్ని రోజులు. అంటే మా ఫ్యామిలీ సెటప్ అలా ఉండేది. సో అందువల్ల చిన్నప్పటి నుంచి న్యాచురల్గానే అకాడమిక్స్ వైపు ఇంట్రెస్ట్ కంటే కూడా అది ఎన్విరాన్మెంట్ అలా ఉండిందండి. సో ఇంకా చదువుకోవడము ఆర్ చదువుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, మంచి కాలేజ్కి వెళ్ళాలి, సీట్ తెచ్చుకోవాలి అనేది ఇంకా అది ఒక హార్డ్ వైర్డ్ కండిషనింగ్ అంతే. ఓకే. యా. సో ఇట్స్ ఆల్ సెల్ఫ్ మోటివేషనే మొత్తం. అంటే బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ఎన్వైరన్మెంట్ అండి, సెల్ఫ్ మోటివేషనే. అంటే కూర్చోబెట్టి చదువుకో లేకపోతే దెబ్బలు పడతాయి ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఏం లేదు, కానీ అంటే న్యాచురల్గానే అది వచ్చేసింది బికాస్ ఫ్యామిలీ అంతా అలా ఉండడం వల్ల. యా. అండ్ ముందు నుంచి అక్కడక్కడ మనకి ఈ సీడ్స్ వేస్తూ ఉంటారు కదా, మనం చదువుకుంటేనే మనకి వాల్యూ ఉంటుంది, మనం చదువుకుని పైకి వస్తేనే, ఆర్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం చదువుకుంటేనే మనకి వెల్త్ యాక్సెస్ ఉంటుంది, మనకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, ఆర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవ్రీ పేరెంట్ టెల్స్ ద సేమ్ థింగ్. అలాంటిదే ఉండేది. ఓకే. యా. సో బిట్స్కి వెళ్ళాక ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అవును. మీరు +2 వరకు చేసిందంతా ఒకటి ఉంటుంది. అవును. బిట్స్ బికాస్ దేర్ యూ హ్యావ్ ఎంటైర్ నేషన్స్ ఎక్స్పోజర్. అవును. అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్ చేస్తుంది. యూజువలీ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినా సరే, ఎస్పెషలీ ఇటువంటి కాలేజెస్లో పీపుల్ కమ్ అవుట్ విత్ అ డిఫరెంట్ పర్సనాలిటీ ఆస్పెక్ట్. అవును. సో మీకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసింది బిట్స్ పిలాని? ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ బిట్స్ అండి. అంటే వన్ లైన్లో చెప్పాలంటే, దాన్ని ఇప్పుడు నేను కొంచెం ఎలాబరేట్ చేయాలంటే, బిట్స్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇది నేనే కాదు, బిట్స్ క్యాంపస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆర్ 90% ఈ మాట అంటారు. వాళ్ళు ఆల్రెడీ కాన్ఫిడెంట్ పీపుల్ అయినా కానీ బిట్స్ వల్ల కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. నువ్వు ఆల్రెడీ షై పర్సన్ అయితే లేదా కాన్ఫిడెన్స్ ఎక్కువ లేకపోతే బిట్స్ వల్ల నువ్వు కాన్ఫిడెంట్ పర్సన్గా బయటికి వస్తావు. బికాజ్ ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా మటుకు లీడర్షిప్ని కొంచెం ఫాస్టర్ చేసే ఎన్విరాన్మెంట్ అది. అటెండెన్స్ ఉండదు, అట్లీస్ట్ నేను ఉన్నప్పుడైతే ఉండేది కాదు, ఇప్పుడు నాకు తెలీదు. సో అటెండెన్స్ ఉండకపోవడం వల్ల ఏంటంటే యు ఆర్ ఫ్రీ టు చూస్ యువర్ ఓన్ లైఫ్. 4 years 5 years ఎలా అంటే నీ ఇష్టం వచ్చిన క్లాసెస్ నువ్వు వెళ్తావు, నీ ఇష్టం వచ్చిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నువ్వు చేస్తావు. చాలామంది క్రియేటివ్ పర్స్యూట్స్ చేస్తారు, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటారు, వేరే వేరే స్కిల్స్ నేర్చుకుంటారు, బుక్స్ చదువుకుంటారు, స్పోర్ట్స్. కానీ చెప్తుంటే నాకు కూడా మళ్ళీ ఎగ్జామ్ లేదు. అండ్ చాలా ఫ్రెండ్షిప్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. సో మెయిన్లీ ఏంటంటే ఇప్పటికీ నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే 90% నా క్యాంపస్ ఫ్రెండ్స్, 90%. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా, అది హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఇండియాలో ఎక్కడన్నా అవ్వచ్చు, లేదా వరల్డ్లో ఎక్కడన్నా అవ్వచ్చు, ప్రతి చోట ఒక బిట్స్ అని ఒకడు ఉంటాడు. అది వాడు బిట్స్ పిలాని అవ్వచ్చు, గోవా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు. అండ్ నేను గోవా క్యాంపస్కి వెళ్ళా. సో ఇక్కడ అడిషనల్ థింగ్ ఏంటంటే గోవా క్యాంపస్ వల్ల క్యాంపస్ లైఫ్ అట్లీస్ట్ నా వరకు అయితే నాకు అంత స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు. సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ క్యాంపస్, చాలా ఫ్రీడమ్ ఉండేది. సో లైఫ్లో మనం ఏం చేయాలి, అసలు మనం ఏంటి అనే సోల్ సర్చింగ్ చేసుకోవడానికి బిట్స్ క్యాంపస్ ఈజ్ ద బెస్ట్. అకాడమిక్ ప్రెషర్ ఉంటుంది కానీ రిలేటివ్లీ కొంచెం వేరే కాలేజెస్ కంటే తక్కువ ఉంటుంది. అంటే మోసినోడికి మోసినంతలాగా నువ్వు ఎంత చదవాలనుకుంటే నువ్వు అంత చదవచ్చు. సో సో నేను అంత బ్రైట్ స్టూడెంట్ కాదు బిట్స్లో, నేను ఒక యావరేజ్ స్టూడెంట్లా బయటకు వచ్చా. నేను మ్యాక్సిమం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని. క్యాంపస్ ఎలక్షన్స్ కానీ, డాన్స్ క్లబ్ అని ఒకటి ఉండేది. సో ఐ యూస్ టు బీ ద సెక్రటరీ ఆఫ్ దట్. సో దానివల్ల కొంచెం లీడర్షిప్, కమ్యూనికేషన్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయండి. సో సాఫ్ట్ స్కిల్స్ బిట్స్ వల్ల చాలా డెవలప్ అవుతాయి అండ్ దే గో అ లాంగ్ వే. అంటే మీరు ఏ ఫీల్డ్ చూస్ చేసుకున్నా, కార్పొరేట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బిట్స్ వల్ల మీకు వచ్చే ఒక సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లాంగ్ మీతో ఉంటాయి. ప్రతి ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ స్టూడెంట్స్ అయినా, మా టీమ్ అయినా, లేకపోతే మన ఆడియన్స్ అయినా, అందరికీ ఇవే చెప్తూ ఉంటాను. మీరు నేర్చుకున్న కోర్ సబ్జెక్ట్ స్కిల్స్ కంటే సాఫ్ట్ స్కిల్స్ దట్ యూ లెర్న్ తప్పకుండా ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్. ప్రాబ్లీ మీ క్యాడ్ క్యామ్ మీకు గుర్తుండదో, న్యూ వర్షన్స్ వస్తాయేమో, కానీ ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ మీరు హాస్టల్లో ఉన్నప్పుడు చాలా అయిపోతుందండి. ఎందుకంటే మీరు యూఆర్ ఆన్ యువర్ ఓన్ కదా.
చాలామంది పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాతో ఇంటరాక్ట్ అవుతారు. సో డిఫరెంట్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. ఆ నార్త్ వాళ్ళు ఎలా ఉంటారు, సౌత్లో వేరే స్టేట్స్ వాళ్ళు ఎలా ఉంటారు, ఆ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. అండ్ మీకు కామన్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ చాలాసార్లు ఇంగ్లీష్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా కొంచెం పాలిష్ అవుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే, యా బికాస్ విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. అండ్ బిగ్గర్ పాయింట్ ఏంటంటే there are very few environments where you are not the smartest person in the room. సో టాప్ కాలేజెస్లో మీకు ఆ ఎన్వైరన్మెంట్ ఉంటుంది న్యాచురల్గానే. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా అందులో మీరు టాప్ కాదు, 10 మంది మీకంటే బెటర్ ఉంటారు. సో ఇట్ విల్ మేక్ యూ వెరీ హంబుల్. ఇట్ విల్ మేక్ యూ హంబుల్ అండ్ యూ విల్ హ్యావ్ ఎన్ అడిషనల్ బెంచ్ మార్క్ కదా. కరెక్ట్. సో ఒక హెల్దీ కాంపిటేటివ్ జోన్లో కూడా మీకు, అంటే మీకు ప్రతి చోట ఓకే అంతా నాకే తెలుసు అనే జోన్ ఉండదు. యూ విల్ క్లియర్లీ సీ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ మీకు ఆ గ్రోత్ మైండ్ సెట్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇంకా నేర్చుకుంటూ ఉండాలి, కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి అనే ఒక మైండ్ సెట్ అక్కడే ఆ సీడ్ అనేది పడుతుంది. యా, సో ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అబౌట్ బిట్స్ అండి, బికాస్ ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ టు బిట్స్. సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇంపోస్టర్ సిండ్రోమ్ వస్తుంది అంటారు. తప్పకుండా వస్తుందండి, కొన్ని రోజులు వస్తుంది. అక్కడే మనకి కొంచెం హెల్దీ ఫ్రెండ్షిప్స్ అవి కూడా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను ఫ్రెండ్షిప్స్ టచ్ చేశా కాబట్టి ఇప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ 90% నా బిట్స్ ఫ్రెండ్సే. సో అదొక హ్యూజ్ బూస్ట్ అన్నమాట నా లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు వెన్ యు ఆర్ అడల్టింగ్, హెల్దీ ఫ్రెండ్షిప్స్ మ్యాటర్ అ లాట్. యా, సో ఇప్పుడు నాకు ఏ డిస్కషన్ పెట్టాలన్నా, ఇంటెలెక్చువల్ అయినా లేదా జస్ట్ ర్యాంట్ చేయాలన్నా, జస్ట్ ఏదన్నా కానీ నాకు నా థిక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిట్స్. అండ్ దే ఆర్ ఆల్ వెరీ హై అచీవర్స్. సో మనకి మంచి మంచి పర్స్పెక్టివ్స్ కూడా వస్తాయి. యా, సూపర్. ఇంత స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. యా, ఐ థింక్ యూ వర్క్డ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆల్సో. సాఫ్ట్వేర్, సెవరల్ ఆర్గనైజేషన్స్. ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు కార్పొరేట్లో? అంటే ఇయర్స్ ఎగ్జాక్ట్ నేను చెప్పనండి. ఇప్పుడు నేను తెలుగు సినిమా హీరోని. తెలుగు సినిమా హీరో ఏజ్ స్టాండర్డ్ ఉంటుంది. తెలుగు సినిమా ఒక జోక్ ఉంటుంది, తెలుగు సినిమా హీరో ఏజ్ ఎప్పుడు 25 పర్మనెంట్ అని. ఓకే, యా. సో నేను ఇప్పుడు నేను జాబ్ ఇంటర్వ్యూ తీసుకున్నట్టుగా మీకేం చెప్పట్లేదు. యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్, గుడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ మిడిల్ మేనేజ్మెంట్ లోకి వచ్చే అంత ఎక్స్పీరియన్స్. వెరీ నైస్. అంటే యూ హ్యావ్ డన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ దట్ స్టఫ్. యా, డేటా అనలిటిక్స్ సైడ్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్ అండ్ దెన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. వెరీ గుడ్. గుర్తున్నాయా ఇంకా మీకు? కొన్ని గుర్తున్నాయండి. SQL నాకు చాలా బాగా గుర్తుంది. ఓకే. క్లిక్ వ్యూ చాలా బాగా గుర్తుంది. అంటే డాష్ బోర్డ్ టూల్, అది బిజినెస్ ఇంటెలిజెన్స్. అవును. జీరా చాలా బాగా గుర్తుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అది. అవును. ఇవి అన్నీ హ్యాండ్స్ ఆన్ గుర్తున్నాయి. పైథాన్ అక్కడక్కడ కొంచెం గుర్తుంది, బేసిక్, వెరీ బేసిక్స్. అంటే నేను చాలా రోజుల తర్వాత గుర్తు చేసుకుంటున్నా, అంటే ఇవి వాడాల్సిన అవసరం ఈ మధ్య పడలేదు. అంటే మీకు మూవీలో డైలాగ్స్ అలా క్వెరీ రాస్తారా ఏంటి రిట్రీవ్ అవ్వడానికి? లేదండి, అంటే అవసరం పడలేదు. కానీ I used to work with a lot of data. Yeah, so Excel. SQL is mandatory. SQL, Excel and a lot of documentation. And కొంచెం మేనేజ్మెంట్ సైడ్ కూడా కొన్ని ఇయర్స్ ఉండడం వల్ల లాట్ ఆఫ్, అంటే మన స్లాక్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ ఈమెయిల్స్, అంటే లాట్ ఆఫ్ ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్, ఈమెయిల్స్, డాక్యుమెంటేషన్, టెక్నికల్ రైటింగ్, లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, ఇవి ఎక్కువ ఉండేవి. బట్ యా, లాట్ ఆఫ్ SQL ప్రోగ్రామింగ్ అండ్ ఈ ETL, డేటా పైప్ లైన్స్. యా, సో అట్ సైడ్ అన్నీ అలా టచ్ చేసామండి అన్నీ. సో బికాస్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్ దట్ ఐ ప్లేడ్ అండ్ బికాస్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ కన్సల్టింగ్ కంపెనీ అండ్ దెన్ ప్రోడక్ట్ కంపెనీస్. యా, కొన్ని గుర్తున్నాయి. చలో అసెస్మెంట్ పేపర్ తీసుకురండి ఒకసారి. యాక్చువల్లీ నా కాన్ఫిడెన్స్ కూడా అదే అనమాట. నేను కొంతమందికి చెప్తా, ఏదేమైనా ప్లాన్ బి ఈజ్ ఆల్వేస్, మై SQL ఈజ్ వెరీ స్ట్రాంగ్ అంట. యా.
ఓకే. ఏమైనా ఓపెన్ పొజిషన్స్ ఉంటే చెక్ యా చేయండి. తప్పకుండా. అంటే అప్పుడప్పుడు ఫ్రీలాన్స్‌లో వచ్చి చేసి ఫ్రీలాన్స్‌లో పెడతా. చేయొచ్చు. అవర్లీ రేట్ ఎక్కువ ఉంటుంది మరి. ముందరే చెప్తున్నా. నోన్ ఫిగర్ కదా! యా అందుకే యా యా ఓకే. మరి ఎలా ఇలా ఎస్‌క్యూఎల్ నుంచి యా సినిమా వరకు అసలుకి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది? ఆ సీడ్ ఎక్కడ జర్మినేట్ అయింది? సీడ్ ఈజ్ మురారి, మహేష్ బాబు మురారి సినిమా. ఓహ్! వావ్! యా సో సీడ్ అది. ఆ! అది నేను థియేటర్లో మన ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35 థియేటర్లో 100th డే చూడడం జరిగింది. అనుకోకుండా 100th డే చూడడం జరిగింది. ఓకే. యా సో చాలా సెలబ్రేషన్స్, చాలా యుఫోరియా అదంతా ఉండింది. అండ్ అప్పటికే ఆ సినిమా చాలా పెద్ద హిట్. ఐ వాజ్ బ్లోన్ అవే బై హిజ్ పర్ఫార్మెన్స్. ఓకే. దట్స్ ఈవెన్ టిల్ డేట్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అంటే సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నేను ఫస్ట్ టైం నేను చూడడం. అవి ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ నేను లైవ్ విట్నెస్ చేసింది అప్పుడే. సినిమా అంటే ఇలా ఉంటుందా, ఓకే హీరో అంటే ఇలా ఉంటాడా, పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుందా, ఎట్సెట్రా ఎట్సెట్రా అనేది ఫస్ట్ అది సీడ్ పడింది. తర్వాత నేను అప్పటి నుంచి నాకు సినిమా పిచ్చి స్టార్ట్ అయింది. నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సినిమాలన్నీ నేను ఫస్ట్ డే చూసేసేవాడిని. మోస్ట్లీ సింగిల్ స్క్రీన్స్లో చూసేవాడిని. అప్పట్లో ఎటు మల్టీప్లెక్స్లు లేవు. బట్ అవును. ఇప్పుడు కూడా నేను మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్స్కే వెళ్తా. మ్యాక్సిమం అక్కడ ఉండే ఆరా అండ్ వైబ్ వేరే యా కదా! అంటే మాస్ సినిమా వచ్చిందంటే ఇప్పుడు మొన్న కింగ్డమ్ సినిమా నేను శ్రీరాములు థియేటర్లో చూసా. ఓకే. సో హిట్ 3 సుదర్శన్లో చూసా. అంటే దీస్ ఆర్ ఆల్ మాసీ ఫిల్మ్స్ కదా. అవును. లిటిల్ హార్ట్స్ లాంటివి కొంచెం మల్టీప్లెక్స్లో చూస్తా. సో ఆ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి 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 అంటే మురారి ఈజ్ ద బిగినింగ్. ఒక 3-4 ఇయర్స్లో పిచ్చి వచ్చేసింది. ఓకే. సో మెల్లమెల్లగా సో ఆ ఫేజ్ ఒకటి ఉండిందండి చాలామందికి. యా సో సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ మురారి, ఒక్కడు, పోకిరి, ఛత్రపతి, అతడు, అపరిచితుడు, గజిని అదొక ఫేజ్ ఆఫ్ ఫిలిమ్స్ 2002 to 2006. సో అప్పుడేంటంటే సింహాద్రి, సో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వారు బిగ్ స్టార్స్ అప్పుడు. యా ఆ ఫేజ్లో ఓకే ప్రభాస్ అప్పుడప్పుడే ఛత్రపతితో స్టార్ అయ్యాడు. యా సో ఆ ఫేజ్లో సినిమా పిచ్చి బాగా అంటుకుంది. అండ్ నేను ఐఐటి కోచింగ్కి రామయ్య అనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సో అది అనే కాదు రామయ్య ఇన్స్టిట్యూట్ అందరికి తెలుసు. యా సో ఐఐటి రామయ్యలో నేను 2 years నేను కోచింగ్ తీసుకున్నా అండి. అది ఎగ్జాక్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మన సంధ్యా థియేటర్ దాటి కొంచెం వెళ్తే ముందుకెళ్ళి ఉంది. అవును. ఒక గల్లీలోకి వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్ వస్తుంది. అవును. సో అక్కడ సండే ఎగ్జామ్ రాసేయంగానే సండే ఆఫ్టర్నూన్ అలా క్రాస్ రోడ్స్లో సినిమాలు చూడడం అలా అలా మొదలైంది. సో ఇంకా ఎగ్జాక్ట్ ఇది సినిమా పిచ్చి. ఎగ్జాక్ట్ యాక్టింగ్ అండ్ ఆల్ అంటే మేబీ చిన్నప్పటి నుంచి కొంచెం ఉంది అది. అది కొంచెం మనకు జోక్ ఉంటుంది కదా, ప్రతి తెలుగువాడు బీటెక్ అయ్యాక ఏం చేయాలి అని ఆలోచిస్తాడు లైఫ్లో. అంటే బీటెక్ వరకు లైఫ్ డిఫాల్ట్ మోడ్లో వెళ్ళిపోతుంది. అంటే ఒక మనం 10th ఎంపీసీ, ఎంసెట్ ఏదో ఒకటి, ఇంజనీరింగ్ అయిపోయింది, అప్పుడు మనం ఆలోచిస్తాం ఇప్పుడు మనకి ఏం కావాలి లైఫ్లో అని. సో నేను కూడా అప్పుడే ఆలోచించా. ఒకసారి నాది ఇంజనీరింగ్ అయిపోయి నాకు జాబ్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చాక అవును మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అని ఆలోచించే టైంలో కొంచెం ఈ సీడ్ మళ్ళీ బయటకు వచ్చింది. ఇదో పిచ్చి ఉంది కదా మనం ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేసా. అప్పుడు నేను ఒక థియేటర్ వర్క్షాప్ చేశా. తర్వాత అప్పుడప్పుడే యూట్యూబ్ రైజ్ అవుతుంది. దిస్ వాస్ 2012, 2013 అనమాట. సో తరుణ్ భాస్కర్ గారు, ఇప్పుడు సుజిత్ అని మన సాహో సినిమా డైరెక్టర్, మా ఫణీంద్ర నర్శెట్టి, ఇంకొంతమంది హుసేన్ షా కిరణ్ అని, శ్రీరామ్ ఆదిత్య గారు అని, అంటే దీస్ వర్ ద గైజ్ హూ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో. సో నేను వాళ్ళందరికీ ఫేస్బుక్లో కోల్డ్ మెసేజ్ లాగా పెట్టా అనమాట. హాయ్ నా పేరు సో అండ్ సో అది ఇది అని. అండ్ అప్పటికే నేను మా సీనియర్ ఒకడిని పట్టుకుని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వన్నా అంటే, ఎందుకంటే అతను వీడియోస్ ఏవో చేసేవాడు వీకెండ్స్. సో మేము అందరము వీ గాట్ టుగెదర్ అండ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లా చేసాం. సో ఆ షార్ట్ ఫిల్మ్ నేను అందరికీ పంపించేవాడు లింక్ లాగా, సేల్స్ పిచ్చింగ్. సేల్స్ పిచ్ లాగా, 2 ఫోటోలు అలా. సో అలా నాకు ఒకళ్ళిద్దరు రిప్లై ఇచ్చారు. ఫైనలీ కాన్వర్జేషన్ నాకు ఫణీంద్రతో ముందుకెళ్ళింది. ఓకే. అప్పుడేగా మధురం ముందుకెళ్ళి. అండ్ అప్పటికే నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి
చేశా, కానీ అది 15-20 డేస్ తర్వాత షూట్ ఆగిపోయింది. తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, తర్వాత కొంచెం థియేటర్ చేశా, జస్ట్ ఒక వర్క్షాప్ లాగా. సో ఫణీంద్రని చాలా చేజ్ చేశాక ఒక అపాయింట్మెంట్ దొరికింది. తర్వాత అలా 4-5 డిస్కషన్స్ తర్వాత నాకు ఈ మధురం ఆపర్చునిటీ వచ్చింది. అదొక సెన్సేషనల్ హిట్ అయింది. తర్వాత అన్ఫార్చునేట్లీ ఏంటంటే మళ్ళీ కొన్ని రియాలిటీ చెక్స్ వచ్చాయి. ఇది మన గేమ్ కాదేమో అని చెప్పి, అంటే టూకీగా చెప్పాలంటే అప్పుడు పర్సనల్ రీజన్స్ వల్ల ఆపేసా. ఓకే. యా, అంటే ఐ డెంట్ క్యాపిటలైజ్ ఆన్ దట్ సక్సెస్. ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ యూట్యూబ్, మధురం అనేది. అంటే ఇప్పటికీ చాలామంది నన్ను మధురం ద్వారానే ఎక్కువ గుర్తుపడతారు. ఇది వచ్చినాక కూడా, అంటే 8 వసంతాలు వచ్చాక కూడా దాని రీకాల్ వాల్యూ అంత ఉందన్నమాట. సో నేను అప్పుడు అది వదిలేశాను పర్సనల్ రీజన్స్ వల్ల, మోస్ట్లీ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇలాంటివి. సో ఇది వీల్ టచ్ దట్ యాజ్ అ సెపరేట్ టాపిక్. బట్ ఇక్కడ ఏంటంటే అది వదిలేశాక నాకు అప్పుడే ఒక అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోకుండా. అది సింగపూర్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేను వెళ్ళిపోయా ఒక ఫ్యూ ఇయర్స్ అక్కడ పనిచేసేసి తర్వాత ఒక రీజనబుల్ సెటిల్మెంట్ వచ్చేసాక మళ్ళీ ఆ పిచ్చి వెనక్కి వచ్చింది. అర్రే, మనం అన్ఫినిష్డ్ బిజినెస్ ఉండిపోయింది కదా, మనం ఒకటి స్టార్ట్ చేసాము, కొంచెం ముందుకెళ్ళాము. అప్పట్లో నేను యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యా, కానీ మనం మధ్యలో ఆపేసాము అనే ఒక అసంతృప్తి ఉండింది. అండ్ అప్పుడు ఏవైతే నన్ను వెనక్కి లాగాయో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు దెర్ ఇస్ నథింగ్ పుల్లింగ్ మీ బ్యాక్, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ అనే యాంగిల్లో చాలా ఆలోచించి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక కంఫర్ట్ వచ్చేసాక, ఒక హై శాలరీ వచ్చేసాక, అందులో నేను అప్పుడు ఓవర్సీస్లో ఉన్నా కదా, అవును. ఆ ఓవర్సీస్ లైఫ్, ఒక బిగ్ పొజిషన్, ఒక బిగ్ శాలరీ వచ్చేసాక అవి వదిలేయడం అంత ఈజీ కాదు. యాక్చువల్లీ చాలా కష్టం. నేను అంటే సినిమాకి వెళ్దాము అని ఒక డెసిషన్ నుంచి అది ఇంప్లిమెంట్ చేయడానికి నాకు 1 ఇయర్ పట్టింది. బికాజ్ రెసిస్టెన్స్ అనమాట. భయం ఉంటుంది కదా, ఇంత వదిలేసి వెళ్ళడం ఎందుకు, అది ఓవర్కమ్ చేయడానికి. సో ఇట్స్ ఆ సీడ్ అనే కంటే యు ఆర్ టెల్లింగ్ ది కంప్లీట్ యా ప్రాసెస్ యా ఆఫ్ ది జర్నీ. నేను మొత్తం ప్రాసెస్ చెప్పేశా మీకు. అవును. మీరు ఓన్లీ సీడ్ అడిగారు. అవును. సో సీడ్ ఇస్ దట్ అండి. అంటే ఇక్కడ నేను ఈ ప్రాసెస్ ఎందుకు చెప్పా అంటే 2-3 సీడ్స్ ఉన్నాయి కాబట్టి. అవును. అంటే సినిమా పిచ్చి ఈజ్ విత్ మురారి. ద యాక్చువల్ యాక్టింగ్ సీడ్ ఇస్ వన్స్ ఐ ఎంటర్డ్ కార్పొరేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. యా. సినిమాలో హీరో అవ్వాలి ఎలాగన్నా అనే సీడ్ 3 ఇయర్స్ బ్యాక్. అంటే వెన్ ఐ క్విట్ మై కార్పొరేట్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, నేను అవ్వాల్సిందే, ఎందుకంటే నేను అప్పట్లో ఇది కంటిన్యూ చేయలేకపోయాను, ఈసారి మాత్రం మనం దిగాలి, మనం కొట్టాలి అనే జోన్తో నేను వచ్చా. ఓకే. యా. నైస్. వెన్ యూ సెడ్ ఫ్రమ్ కార్పొరేట్ నుంచి ఒక షార్ట్ ఫిలిం చేయడానికి యూ వర్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. యా అది లీవ్ తీసుకుని చేసాం. మధురం అనేది ఒక 1 వీక్ లీవ్ సర్లేండి, తీసుకుని. ఇప్పుడు మీకేమో ఎల్ఓపి ఎయిర్ కానీ ఇది వెన్ యు ఆర్ చేంజింగ్ యువర్ కంప్లీట్ ఎన్వైరన్మెంట్ యా అండ్ ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు సమ్ టైమ్స్ యూ ఫీల్ దట్ ఐ డోంట్ బిలాంగ్ హియర్. యా Did you ever felt that environment is so different? You It's feel very different. weird. ఆ ఫీలింగ్ వచ్చిందా మీకు? యా అది ఎప్పటికప్పుడు వస్తుందండి. ఎందుకంటే ఫండమెంటల్ డిఫరెన్సెస్, కార్పొరేట్ ఈజ్ వెరీ స్ట్రక్చర్డ్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ అన్స్ట్రక్చర్డ్. అంటే ఇట్స్ వెరీ కేయాటిక్, ఇట్స్ వెరీ ర్యాండమ్. దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ, దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. కార్పొరేట్ హ్యాస్ అ ప్లే బుక్. సో మనకి అన్నిటికీ ఒక హెచ్ఆర్ ఉంటుంది. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు హెచ్ఆర్కి ఫ్లాగ్ చేయొచ్చు కదా. ఇక్కడ హెచ్ఆర్ లాగా ఏమి ఉండదు. సో ద ఫండమెంటల్ డిఫరెన్స్ ఇస్ స్ట్రక్చర్ అండి. అక్కడ అన్నిటికీ ఒక రూల్స్, రెగ్యులేషన్స్, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ అనేది ఫిల్మ్ మేకింగ్ లోపల ఉంటుంది. అంటే ఒకసారి మనం సెట్ మీదకి వెళ్ళాక ద వే అ ఫిల్మ్ ఇస్ డన్, అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆపర్చునిటీస్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉండదు. సో బికాస్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఏమి ఉండవు కాబట్టి. సో అందువల్ల అప్పుడప్పుడు ఇదొక జంగిల్లా అనిపిస్తుంది. అంటే దిస్ ఈజ్ మోర్ లైక్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అది కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్టే, బట్ అట్లీస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ.
హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ అరే దీన్ని ఆర్గనైజ్ చేస్తే బాగుండు, స్క్రమ్ కాల్స్ పెట్టుకుంటే బాగుండు ఇక్కడ? యాక్చువల్లీ అనిపిస్తుందండి, కొంతమంది చేస్తారనుకుంటా, నాకు తెలియదు. ఇంకా ఆర్గనైజ్ చేయడం కష్టం అండి, ఎందుకంటే దిస్ ఈస్ క్రియేటివ్, దట్ ఈస్ అనలిటికల్ కదా. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్రియేటివ్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ సబ్జెక్టివ్. కరెక్ట్. యా. సో ఇప్పుడు మీరు అంటే వెరీ ఫండమెంటల్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఒక డేటా సైంటిస్ట్ని మీరు హైర్ చేయాలంటే ఒక 4 బాక్సెస్ వాడు చెక్ చేస్తే వాడు హైర్ అయిపోతాడు. అండ్ దోస్ ఆర్ స్టాండర్డ్ బాక్సెస్. మీకు ఒక అంటే మీరు హైరింగ్ మేనేజర్ అనుకోండి, నేను ఇంకో హైరింగ్ మేనేజర్ అనుకోండి, నాకు ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా, మీకు ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా ఉండదు. మీకు సేమ్ క్రైటీరియా ఉంటుంది, నాకు సేమ్ క్రైటీరియా ఉంటుంది, ఇండస్ట్రీ స్టాండర్డ్ క్రైటీరియా ఒకటి ఉంటుంది. కరెక్ట్. ఒక క్యాండిడేట్ రెజ్యూమే ఇది, టేక్ హోమ్ అసైన్మెంట్ ఇది, ఆన్లైన్ టెస్ట్ ఇది, ఇంటర్వ్యూ ఇది అంటే ఆ క్యాండిడేట్ని మనం హైర్ చేసేయాలి, అలా ఉంటుంది కదా. అంతే. యా. బట్ ఇక్కడ అలా ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఏమి ఉండదు న్యాచురలీ. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మీకు అందంగా కనపడవచ్చు, నాకు కనపడకపోవచ్చు, బికాస్ అందం ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ సబ్జెక్టివ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ లుక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్స్ అట్లీస్ట్. అండ్ దెన్ the very definition of acting again, how you evaluate an actor is also sometimes very subjective. Correct. Because meeko sensibility, meeko taste ఉంటుంది. ఎవ్రీ డైరెక్టర్కి ఓ టేస్ట్ ఉంటుంది, అదే టీంలో ఏడీస్కి ఒక టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక మనిషిని నువ్వు ఎవాల్యుయేట్ చేయడానికి హీ డస్ దిస్, ఎస్ హీస్ అ గుడ్ యాక్టర్ అని ఏమి ఉండదు. సో tastes are subjective. Yeah. So because of that, because there's no standard criteria of మీకు జస్ట్ యాక్టింగ్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ద సేమ్ థింగ్ అప్లైస్ టు సెవరల్ క్రాఫ్ట్స్. బికాస్ టేస్ట్ బట్టి ఉంటుంది కాబట్టి, బికాస్ క్రియేటివ్ ఫీల్డ్ ఈస్ వెరీ సబ్జెక్టివ్, ద chaos is bound to exist in some capacity. You can probably bring some order to chaos. I think I'll probably evaluate that when I'm in a position to do that. Yeah, it'll take some time. I want to get there. Yeah. వెరీ నైస్. మీ ఎక్స్ప్లెనేషన్లో కూడా మీ బ్లడ్లోంచి సాఫ్ట్వేర్ పోలేదు, కార్పొరేట్ లైఫ్ స్టైల్ పోలేదు. కార్పొరేట్ లైఫ్ స్టైల్ కంటే స్ట్రక్చర్ పోలేదు. ఆ స్ట్రక్చర్డ్ థింకింగ్, yes, that's what corporate gives you. డిజైన్ థింకింగ్, స్ట్రక్చర్ థింకింగ్, mostly structure. Yeah. ఇది హౌ డిడ్ యూ మీట్ ఫణీంద్ర గారు? ఇందాక చెప్పినట్టు ఒకసారి చెప్పా. సో మెయిన్లీ ఏంటంటే ఇది షార్ట్గా చెప్పేయచ్చు, ఎందుకంటే నేను యూట్యూబ్ రైజ్ అవుతున్న టైంలో నేను చాలామందికి మెసేజ్ చేసేవాడిని ఫేస్బుక్లో. అందులో రిప్లై ఇచ్చిన కొద్ది మందిలో ఫణీంద్ర గారు ఒకళ్ళు. సో ఆఫ్టర్ చాలా చేజ్ చేశాక ఒక అపాయింట్మెంట్ దొరికింది. అంటే ఏం లేదండి, జస్ట్ ఒక ఫ్యాన్ బాయ్ లాగానే నేను కలిసా. హాయ్ అన్న, ఐఎమ్ సో అండ్ సో, నేను మీ బ్యాక్ స్పేస్ అనే షార్ట్ ఫిల్మ్ చూశాను, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను చూడండి, ఇది నాది ఒక ఫోటో చూడండి, మీ నెక్స్ట్ మూవీలో ఏమన్నా ఛాన్స్ ఉంటే ఇవ్వండి, ఇలానే స్టాండర్డ్. సో అలా 3-4 టైమ్స్ మాట్లాడాక ఒకసారి కలవమన్నాడు ఆయన. సో కలిసాక 4-5 కాన్వర్జేషన్స్ తర్వాత దెన్ మధురం అనే దాని గురించి చెప్పాడు. మధురం అనేది అయ్యింది, అది స్టెప్ 1. తర్వాత మధురం సక్సెస్ అవ్వడము అండ్ మధురం మేకింగ్లో మాకు కొంచెం ర్యాప్ కుదరడం అవన్నీ అయ్యాయి. నేను అబ్రాడ్ వెళ్ళిపోయాక కూడా ఆయనతో అప్పుడప్పుడు టచ్లో ఉండేవాడిని. ఇండియా వస్తున్నప్పుడు అప్పుడప్పుడు మాట్లాడేవాడిని, కొన్నిసార్లు కలిసేవాడిని. నేను ఎప్పుడైతే వెనక్కి వచ్చేసానో మూవీస్ పర్స్యూ చేయాలని, నేను ఫస్ట్ అతనికి చెప్పా, నేను ఇలా సీరియస్ ఉన్నాను, నేను తిరుగుతున్నాను, మీరు ఏమన్నా ఉంటే చెప్పండి అని. సో నేను మొత్తం తిరిగేసా ఒక 1 year. యాక్చువల్లీ చాలామందిని కలిసా, అందరిలానే ఆఫీసుల చుట్టూ తిరగడం అదంతా. ఖడ్గం సినిమా టైప్లోనా? మరీ అంత కాదు, పర్వాలే, ఓ మాదిరిగా అలానే అనుకోండి. అది అందరికీ తప్పదండి. ఎవరు తిరగడం వాళ్ళకు తప్పదు. సో నా తిరగడం నాది, ఆఫీసుల చుట్టూ అందరినీ కలవడము ఇవన్నీ జరిగాయి. బట్ అతనే మళ్ళీ ఒకసారి పిలిచాడు, ఇలా నాకు ఒకటి ఓకే అయింది, లెట్స్ డిస్కస్ అని, అలా ముందుకెళ్ళింది. సో ఫణీంద్రని నేను ఒకసారి అప్పుడు ఒకసారి ఇప్పుడు 2 సార్లు కలవడం జరిగింది ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్. ఒకసారి షార్ట్ ఫిల్మ్ కోసం, ఒకసారి ఫిల్మ్ కోసం. ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు ఆర్ వెన్ యూ వర్ డిసైడెడ్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ సంజయ్, అనిపించిందా దిస్ ఇస్ గోనా బి అ బిగ్ హిట్ అని? అనిపించిందండి. నేను స్టోరీ మొత్తం చదివాక యాక్చువల్లీ, సో ఫణీంద్ర గారికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఆయన అందరికీ ఒక బుక్ ఇచ్చేస్తాడు, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు, అండ్ మీ పేరు రాసిస్తాడు. హీల్ మేక్ యూ ఫీల్ వెరీ స్పెషల్ టు రవి అని, అంటే ప్రతి యాక్టర్కి ఇస్తాడనమాట.
సో అదొక నైస్లీ ప్యాక్డ్ ఒక గిఫ్ట్ లాగా ఇస్తాడనమాట, మీ చేతిలో అలా పెడతాడు. సో అతను స్క్రిప్ట్కి ఇచ్చే వాల్యూ అది. అండ్ నేను ఒక 2-3 టైమ్స్ చదివేశాక మేము స్క్రిప్ట్ అనాలిసిస్ అని ఒకరోజు కూర్చున్నప్పుడు, అంటే నేను నోట్స్ రాసుకుని వచ్చావు 10 పేజీలు, నాకేం అర్థమైంది స్క్రిప్ట్ అని. సో అప్పుడే నేను ఆయనతో చెప్పా, దీనికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అని, ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ స్లో పాయిజన్ లాగా గ్రో అవుతుంది ఎట్సెట్రా. సో చాలా మట్టుకు యాంటిసిపేట్ చేసింది అండి, చాలా మట్టుకు యాంటిసిపేట్ చేసింది. అండ్ ఐ వాజ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. నేను ఆయనకి చెప్పా కూడా, అంటే సినిమా ఫస్ట్ టైం స్క్రిప్ట్ చదివినప్పుడు చెప్పా. అండ్ నాకు సంజయ్ క్యారెక్టర్ రావడం కూడా దాని చుట్టూ కూడా కొంచెం డ్రామా ఉండింది, ఎందుకంటే ఫస్ట్ నాది ఆ క్యారెక్టర్ కాదు. ఐ వాజ్ కన్సిడర్డ్ ఫర్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు తర్వాత ప్రమోషన్ వచ్చింది, అక్కడ కొన్ని ఈక్వేషన్స్ మారి ప్రమోషన్ వచ్చింది అనమాట. యా, బట్ 2 వేస్లో చెప్పా అతనికి. ఒకటి ఏంటంటే ఇంతకంటే బెటర్ డెబ్యూ నాకు రాదేమో అన్నట్టు చెప్పా, ఇట్స్ అంటే గాడ్స్ గ్రేస్ అని చెప్పా. రెండోది ఏంటంటే ఇది చాలా ఉన్నతమైన స్టోరీ, ఇది అంటే చాలా వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ఇది చాలామందికి ఒక కంఫర్ట్ ఫిల్మ్ అవుతుంది, ఒక రెఫరెన్స్ ఫిల్మ్ అవుతుంది ఇన్ మెనీ వేస్ అని అయితే నేను యాంటిసిపేట్ చేశా. కానీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇట్ గాట్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఎస్పెషలీ నెట్ఫ్లిక్స్ అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే, అదర్ లాంగ్వేజెస్ నుంచి రెస్పాన్స్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఇక్కడ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఫణీంద్ర గారి డైలాగ్స్ చాలా బాగుంటాయి, అంటే స్టాండ్ అవుట్ అవుతాయి. కొంచెం ఆ తెలుగు తనం ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ విపరీతంగా ఓన్ చేసుకోవడం అనేది యాంటిసిపేట్ చేసింది. కానీ ఏంటంటే డబ్డ్ వర్షన్స్లో, ఇప్పుడు మలయాళం డబ్డ్ వర్షను, తమిళ్ డబ్డ్ వర్షను చూసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ డైలాగ్ అనేది మనకి డబ్బింగ్లో అంత ట్రాన్స్లేట్ అవ్వదు ఎప్పుడైనా, కానీ ఒక యూనివర్సల్ అపీల్ ఈ సినిమాకు ఉంది అనేది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక నాకు ప్రూవ్ అయింది. ఎందుకంటే నాకు సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ వస్తున్నాయి అండ్ దే హ్యావ్ సీన్ ద డబ్డ్ వర్షన్స్. సో దాట్ నేను యాంటిసిపేట్ చేయలేదు. అంటే ఒక యూనివర్సల్ అపీల్ అంటారు చూడండి. సో కొన్ని స్టోరీస్ ఆర్ నాట్ సహజంగానే అవి ఒక లాంగ్వేజ్కి రెస్ట్రిక్ట్ అవ్వవు, బౌండరీస్ దాటి వెళ్ళిపోతాయి. లైక్ లవ్ ఈజ్ యూనివర్సల్ అంటారు కదా. సో ఇందులో ఆ కోర్ ఎమోషన్, ఒక యూనివర్సల్ ఎమోషన్ ఉందండి ఇందులో. అందుకనే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కనెక్ట్ అవుతున్నారు. ఇది నేను యాంటిసిపేట్ చేయలేదు. సో ఇట్స్ లిటరలీ అది అదృష్టం అంటారో మరి ఇంకేమంటారో నాకు తెలీదు. అంతకంటే అసలు ఐ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. యా, బికాస్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో ఇంటెన్స్. అవును. లైక్ ఫణీంద్ర గారి డైలాగ్స్ అవి వినడం కానీ ఎవ్రీథింగ్, మూవీ కంప్లీట్ ఒక ఇంటెన్స్ ఫామ్లో. అనంతిక గారి డైలాగ్స్, సీక్ ద గాడెస్ ఇన్ యూ అనేది, మోస్ట్ ఆఫ్ ది విమెన్ అండ్ గర్ల్ ఆర్ రిలేటింగ్ టు ఇట్. అవును రైట్. మీరు ఒక డైలాగ్ చెప్తారు అందులో, దట్ 8 సంవత్సరాలు 8 వసంతాలుగా మారింది. యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద చేంజెస్ సో దట్ యూ బికమ్ దిస్ పర్సనాలిటీ అని. మీరు ఎటువంటి థింగ్స్ని అడాప్ట్ చేసుకుంటే మీ లైఫ్లో చేంజెస్ని అలా అయింది? వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ యూ అడాప్టెడ్ సో దట్ యు ఆర్ కరెంట్లీ యూ? యాక్చువల్లీ నా 8 years జర్నీలో లాస్ట్ 8 years హ్యావ్ బీన్ ద మోస్ట్ డ్రమాటిక్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. ఇవి కూడా 8 వసంతాలు. నాది యాక్చువల్లీ 8 వసంతాలే. చేంజెస్ అంటే నాకు ఆ క్యారెక్టర్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. అంటే లేకపోతే అతనిలాగా ఒక ఆర్ఫన్ అంత పెయిన్ఫుల్ పాస్ట్ ఏం లేదు. ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ. బట్ సిమిలారిటీస్ ఎక్కడంటే ఒక పర్స్పెక్టివ్ టువర్డ్స్ లవ్ ఆర్ అన్రిక్విటెడ్ లవ్ ఆర్ వన్ సైడ్ లవ్ ఇలాంటివి. ఓకే, సో అది నాకు కూడా ఒకటి ఉండింది అనమాట. సో దానివల్ల ఏంటంటే you also reach a stage in life where you move on and then you decide to look for love within yourself, more like there's a light within you. Right. So మనం ఎక్కడో వెతుక్కోక్కర్లే అనే ఒక రియలైజేషన్ చాలా మందికి వస్తుంది, అంటే ఒక చిన్న పెయిన్ చూశాక. యా, సో 8
అడాప్ట్ ఏంటంటే అండి మెయిన్లీ ఈ విషయంలోనే కంఫర్టబుల్ బీయింగ్ సింగిల్. యా అంటే ఐ హ్యాడ్ అ ఫేజ్ వేర్ ఐ వాస్ కంఫర్టబుల్ బీయింగ్ సింగిల్. అండ్ ఐ థింక్ బ్రేకప్స్ అయిన వాళ్ళందరికీ ఆ ఫేజ్ ఒకటి ఉంటుంది ఎప్పుడప్పుడు. సో యు ఆర్ నాట్ అఫ్రేడ్ టు బీ సింగిల్ అట్ సమ్ పాయింట్ అండ్ దెన్ సడన్గా ఓకే యు ఆర్ కంఫర్టబుల్ టు బీ సింగిల్. ఓకే ఇది మనం అనుకున్నంత బ్యాడ్గా ఏం లేదు కదా, ఇన్ఫ్యాక్ట్ బాగుంది కదా అనే అడాప్ట్ అవుతారు కదా ఒక సోలో అవును. లైఫ్కి. అవును. యా సో నాకంటూ ఒక డిసిప్లిన్ ఉంది, నాకంటూ ఒక జాబ్ ఉంది, ఒక వర్క్ ఉంది, ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ హాబీస్ ఉన్నాయి. ఎవరన్నా వస్తే మంచిదే మనకు అలైన్ అయ్యేలాగా, ఎవరన్నా రాకపోయినా పర్లేదు మనం సింగిల్గానే కొన్ని రోజులు ఉంటాము అనే ఒక కంఫర్ట్. తర్వాత మళ్ళీ ఆ ఫేజ్లోనే ఎప్పుడు మళ్ళీ ఒక కొత్త రిలేషన్షిప్ వస్తుంది యూజువల్లీ. అండ్ నాకు అలానే జరిగింది కాబట్టి. సో లవ్ని మరీ గట్టిగా పట్టుకోకూడదు అనేది ఒక థియరీ లాగా నేను చెప్పట్లేదు, నా లైఫ్లో అది జరిగింది కాబట్టి. దెన్ బీయింగ్ ఓకే విత్ ఫెయిల్యూర్ అండి, అంటే మెయిన్ నేను అడాప్ట్ చేసుకుంటే అది బీయింగ్ ఓకే విత్ ఫెయిల్యూర్. అంటే నాకు ఫెయిల్యూర్ రాలేదు ఇంకా, బట్ నువ్వు సినిమాల్లోకి ఆర్ సంథింగ్ అన్కన్వెన్షనల్లోకి వచ్చావంటేనే టూ థింగ్స్, యూ షుడ్ బీ ఓకే విత్ బీయింగ్ ఎంబారస్డ్, యూ షుడ్ బీ ఓకే విత్ బీయింగ్ ట్రోల్డ్, యూ షుడ్ బీ ఓకే విత్ ఫెయిలింగ్. ఓకే బట్ చిన్నప్పటి నుంచి మనం అట్లీస్ట్ నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఫెయిలింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. కరెక్ట్. యా సో ద వన్ మోర్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు అంటే నాకు తెలిసి చాలామంది హౌస్ హోల్డ్స్లో ఇది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీకు 99/100 వచ్చింది అనుకోండి, ఓ వావ్ 99, అలాంటి రెస్పాన్స్ రాదు, ఆ 1 మార్క్ ఎక్కడ పోయింది. ఓకే నేను అలాంటి హౌస్ హోల్డ్ నుంచి వచ్చా. ఓకే యా సో దానివల్ల ఏంటంటే న్యాచురల్గానే ఎనీథింగ్ లెస్ దాన్ 100 నన్ను నేను ఫెయిల్యూర్లా చూసుకునేవాడిని యాక్చువల్లీ. ఇప్పటికీ నాకు ఆ హ్యాబిట్ కొంచెం ఉంది చైల్డ్హుడ్ కండిషనింగ్ వల్ల. ఇస్ ఇట్ ఎ బూన్ ఆర్ పెయిన్? సమ్టైమ్స్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ బికాజ్ యూ కాంట్ గెట్ 100 ఆల్ దట్, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తారు కదా, మీరు మీ టాప్ పర్ఫార్మర్ తీసుకోండి, మీకు హాఫ్ ఇయర్లీ సైకిల్స్లో పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తారు, పర్ఫార్మెన్స్ రివ్యూస్. యా సో మీకు 5/5 వచ్చిన క్యాండిడేట్ కూడా, అదే 5 స్టార్ రేటింగ్ వచ్చిన క్యాండిడేట్ కూడా నెక్స్ట్ హాఫ్లో మీకు 5 రాదు, మోస్ట్లీ రాదు. అక్కడక్కడ కేసెస్ ఉంటాయి, పోనీ ఇంకో హాఫ్లో వచ్చినా ఎక్కడో అక్కడ మళ్ళీ ఆ రిసోర్స్ ఆర్ ఆ పర్సన్ మళ్ళీ 3కి వస్తాడు, 3/5. అంటే అదే మీట్స్ ఆల్ నీడ్స్, exceeds expectations అది. So you can never be a 5/5, you can never be a topper all the time, you can never, and sometimes you can fail also. Forget about being 100/100, sometimes you can get 60 also, 70 also, especially when you're writing the exam of life. కరెక్ట్. యా బికాస్ సిలబస్ స్టాండర్డ్ ఉండదు కదా, ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఇవే వస్తాయి కాబట్టి అవే రాస్తా, అలా ఉండదు కదా. సో దేర్ ఇస్ నో స్టాండర్డ్ సెట్ ఆఫ్ సిలబస్ కాబట్టి. సో ద బిగ్గర్ పాయింట్ ఇస్ బీయింగ్ ఓకే విత్ ఫెయిల్యూర్ అనేది నాకు నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే అది కొంచెం ఇంటర్నలైజ్ అయ్యింది. అండ్ దిస్ ఈస్ ద థింగ్ విచ్ లాట్ ఆఫ్ బ్రైట్ స్టూడెంట్స్ ఫేస్, ఆర్ బ్రైట్ స్టూడెంట్స్ కంటే కూడా ద బెటర్ వర్డ్ ఇస్ అర్లీ సక్సెస్ చూసిన వాళ్ళ లైఫ్లో. అంటే చిన్నప్పుడు అవ్వచ్చు, ఇన్ ఎనీవే. సో చిన్నప్పుడు అర్లీ సక్సెస్ నువ్వు చూసావు అనుకో, అంటే స్కూల్లో అవ్వచ్చు, లేదా కాలేజ్లో అవ్వచ్చు, లేదా కార్పొరేట్ లైఫ్లో అవ్వచ్చు, ఎనీథింగ్ లెస్ దాన్ 100 మీకు ఫెయిల్యూర్లా అనిపిస్తుంది. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో కోటా ఫ్యాక్టరీ అని ఒక సిరీస్ ఉంటుంది, చాలామంది చూసుంటారు. సో అందులో జీతు భయ్య అని వెరీ లవబుల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఫిజిక్స్ టీచర్, ఐఐటి స్టూడెంట్స్ అందరూ నేర్పిస్తుంటారు. సో స్టూడెంట్ కోటాకి అప్పుడే, కోటా ఇస్ ద హబ్ ఆఫ్ ఐఐటి కోచింగ్. సో కోటాకి అప్పుడే ఒక స్టూడెంట్ వస్తాడు ఆ సిరీస్లో, వచ్చి నేను 12th నాకు 90% వచ్చింది, 95% వచ్చింది, నేను వస్తాను, నేను ఐఐటి క్రాక్ చేస్తా, వాట్ ఎవర్ అలా ఉంటే ఏదో కాన్వర్జేషన్లో అతను మాట అంటాడు, జీతు భయ్య ఏమంటాడంటే, నువ్వు ఐఐటి కొట్టావనుకో అన్నీ కలిసి వచ్చి వెల్ అండ్ గుడ్,
ఓకే యూ విల్ బీ హ్యాపీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ నువ్వు పొరపాటున ఐఐటి కొట్టలేదు అనుకో, నీకు తర్వాత ఏ కాలేజ్ వచ్చినా నీకు అది చాలా తక్కువగా అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ కోటా డస్ టు యూ అంటాడు. దట్ ఈస్ వాట్ ద 2 years ఆఫ్ గ్రైండ్ డస్ టు యూ. బికాజ్ ఐఐటి కాకుండా మనకి 100 కాలేజీలు మంచిగా ఉంటాయి. బట్ నువ్వు ఒకసారి 2 ఏళ్ళు ఒక ఎన్విరాన్మెంట్లో, నేను ఐఐటి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. బట్ వెన్ యూఆర్ ఇన్ ఎన్విరాన్మెంట్ వేర్ టాప్ కొడితేనే మనకు వాల్యూ ఉన్నట్టు, కొట్టకపోతే మనకు వాల్యూ లేదు, మనం ఫెయిల్యూర్. సో 0 or 1 అండి బైనరీలో. యా, సో ఐఐటి వస్తే నీకు వాల్యూ ఉంది, లేదంటే నీకు వాల్యూ లేదు అనే జోన్లో యాక్చువల్లీ చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. మనకి నల్లకుంటాలో కానీ కోటాలో అంతవరకు ఎందుకండి, నేను కూడా వెళ్ళా కొన్ని రోజులు. మనం డిప్రెషన్ అంటే మినీ అంటే మనం వేస్ట్ కాలమేమో అని. ఎందుకంటే నల్లకుంటలో ఇప్పుడు నాకు తెలీదు, ఒకప్పుడు ఎలా ఉండేదంటే పొరపాటు నువ్వు ఐఐటి కొట్టలేదంటే లిటరలీ నిన్ను ఫెయిల్యూర్లా చూస్తారు. వాళ్ళు చూడడం పక్కన పెడితే నువ్వు అలా ఫీల్ అవుతావు యాక్చువల్లీ. బికాస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఇట్స్ నాట్ అబౌట్ సొసైటీ ఆల్సో. ఒక యంగ్ ఏజ్లో వెన్ యూ డిజైర్ సంథింగ్ సో మచ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ సోల్, అండ్ వెన్ యూ స్పెండ్ సో మచ్ ఎనర్జీ మనం ఇది కొట్టాల్సిందే అని, అది మిస్ అయిపోయింది అనుకోండి. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ జీతూ భయ్యా సేస్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలనుకునే ఒక స్ట్రాంగ్ డిజైర్తో నువ్వు కొట్టలేకపోయావు అనుకో, లైఫ్ లాంగ్ నీకు ఆ రిగ్రెట్ ఉంటుంది. అది 7-8 years పడుతుంది అది పోవడానికి అంటాడు. టు కమ్ టు యాక్సెప్టెన్స్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఎస్ ఐ డెంట్ క్రాక్ దట్, ఐ క్రాక్ సంథింగ్ ఎల్స్. 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ ప్లస్ 2 years ఆఫ్ 3 years ఆఫ్ ఎర్నింగ్ అండ్ కార్పొరేట్ లైఫ్, 7 years పడుతుంది నీకు కోటా వదిలించుకోవడానికి నీ సిస్టంలోంచి అంటాడు. ఇది నేను ఎందుకు చెప్పానంటే టు ఎలాబరేట్ దట్ బీయింగ్ ఓకే విత్ ఫెయిల్యూర్. సో మీరు అడిగిన క్వశ్చన్, మీరు అడిగేవన్నీ డీప్ క్వశ్చన్స్ అండి. సో మనం 1-line ఆన్సర్స్ చెప్పలేం. సో పర్లేదండి, ఎస్ఏ మార్క్స్ ఇచ్చేస్తాము. సో బీయింగ్ ఓకే విత్ ఫెయిల్యూర్ ఇస్ ద మెయిన్ అడాప్టేషన్ లాస్ట్ 8 yearsలో. నవ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఫెయిల్యూర్ ఎవరికి నచ్చదు, బట్ కంఫర్టబుల్ మీన్స్ ఓకే, పోయిందంటే పోయింది. Seek learnings from it. Exactly. Seek learnings from your failure. Correct. That's it. And అది ఒక పెయిన్ లా కాకుండా ఒక లెర్నింగ్ లాగా తీసేసుకుంటే ప్రాబ్లీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్స్ కరెక్ట్. నోబడీస్ లైఫ్ ఇస్ అ ఫ్లవర్ పాత్ కదా. యూ హ్యావ్ టు సీక్ లెర్నింగ్స్ ఫ్రమ్ దేర్. నాకు కొంతమంది చెప్తారు యు ఆర్ వెరీ టఫ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని. సో ఇప్పుడు తగ్గింది. ఐ యూస్ టు బి అంటే ఆ మెంటాలిటీ. సో బీయింగ్ ఓకే విత్ బీయింగ్ సింగిల్ అండ్ లవ్ హ్యాపెన్స్ వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, అండ్ బీయింగ్ ఓకే విత్ ఫెయిల్యూర్, ఇవి బిగ్గెస్ట్ థింగ్స్ నేను అడాప్ట్ చేసుకునేవి. అండ్ ఐ కంటిన్యూ టు అడాప్ట్ ఎవ్రీ డే. ఇప్పుడు మీరు టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, గుడ్ జాబ్, యూ ఎర్న్డ్ గుడ్, అండ్ దెన్ యూ క్విట్ యువర్ జాబ్ అండ్ దెన్ యూఆర్ ట్రయింగ్ ఫర్ మూవీస్. లాట్ ఆఫ్ పీపుల్ చదవక ఆ మూవీస్ మీద ప్యాషన్తో ఇంకా కృష్ణానగర్ అటు ఇటు ఇంకా తిరిగి చాలా మంది ఉన్నారు. ఓకే, చాయ్ బండి దగ్గర డిస్కషన్స్ అవి అవుతుంటాయి అంట. ఐ హర్డ్ అబౌట్ దిస్. అవుతాయి. ఓకే, అంటే వాళ్ళకి ఏదో ఒకటి సాధించాక యూ హ్యావ్ టు కమ్ హియర్ ఆర్ యూ విల్ హ్యావ్ టు పర్సీవ్ ఓన్లీ దిస్. వాట్ డూ యూ హ్యావ్ టు సే విత్ యువర్ లిటిల్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి అడ్వైస్ ఇవ్వనండి. నో, యూఆర్ నాట్ షేరింగ్ అడ్వైస్, బట్ యూఆర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇది నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో అడిగారు ఈ మధ్య. ఎందుకంటే నేను ఒక పోస్ట్ కూడా పెట్టా రీసెంట్లీ నా జర్నీని సమ్మరైజ్ చేస్తూ. సో ఆ పోస్ట్కి రియాక్షన్ లాగా కొంత డిఎమ్స్ వచ్చాయి నాకు. అండ్ కొంతమందికి నా జర్నీ తెలుసు కాబట్టి ఈ క్వశ్చనే అడిగారు. అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, నేనేం చేయాలి, ఆర్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేనేం చేయాలి, ఇలాంటి టెంప్లెట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మీరు అడిగిన దానికి వాళ్ళు అడిగిన దానికి అండ్ వాళ్ళకి కొన్ని రెస్పాన్సెస్ కూడా ఇచ్చామండి టైం ఉన్నప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ 2 things అండి. డబ్బు, బలగం, బ్రాడ్లీ స్పీకింగ్. నీకు బిగ్ గేమ్స్ ఉంటాయి చూడు, ఫిలిమ్స్, పాలిటిక్స్, బిజినెస్. You need these 2 resources to play those games, because these are also games of power. I mean, films is a business of art. And the business involves a lot of power play also. Okay. Right? And the moment
you get into some sort of power play because there's a lot of money and fame involved. It boils down to how much money you have, how much influence you have at some point. ఓకే, సో ఇది జనరల్గా చెప్పా హై లెవెల్లో. సో ఇప్పుడు మనకి ఒక డిగ్రీ ఉంటే, కొన్ని సేవింగ్స్ ఉంటే, పోనీ సేవింగ్స్ కాకపోతే ఏదో ఒకటండి, మనకు మంత్లీ మెయింటెనెన్స్ అయిపోవాలి. అది నీ సేవింగ్స్ నుంచి అవుతాయా, మీ అన్నయ్య ఇస్తాడా, మీ నాన్న ఇస్తాడా, ఇంకోళ్ళు ఇస్తారా, దట్స్ అప్ టు యూ. యా, సో మంత్లీ సేవింగ్స్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, దెన్ ట్రై చేస్తే సేఫ్ అండి. లేకపోతే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ట్రై చేయగలుగుతున్నా అంటే నాకు కొంచెం సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి, నాకు కొంచెం కంఫర్టబుల్గా ట్రై చేయగలుగుతున్నా అంటే నాకు ప్లాన్ బి ఉంది కాబట్టి. కానీ అందరికీ ప్లాన్ బి ఉండాలి అని నేను అనట్లే, బికాస్ ఓన్లీ ప్లానే పెట్టుకుని దిగి సక్సెస్ కొట్టిన వాళ్ళని మనం చాలామందిని చూసాం. అవును. ఓకే, అండ్ అందుకే టు ఈచ్ ఇస్ ఓన్ అంటారు కదా. నేను ఎవరికన్నా చెప్పాల్సి వస్తే, నన్ను ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాడికి నేను చెప్పా, నువ్వు డిగ్రీ ఫినిష్ చేసే, నువ్వు ఒక 2-3 years పని చేసి ఎంతో కొంత సేవ్ చేసుకో నీ కెపాసిటీలో. అది 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ క్యాన్, ఎంతో కొంత సేవ్ చేసుకో, దెన్ ట్రై. నేను చాలామందికి ఇదే చెప్తా. లేదు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ జోన్లోకి, ఆ పిచ్చిలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఒక టెండర్ ఏజ్లో, దెన్ మనం ఏం చేయలేమండి. అంటే చేయలేమంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది, నేను ఇదే చేస్తాను ఒక క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడే వచ్చేసారు. బట్ స్ట్రగుల్ చాలా ఉంటుందండి. యాక్చువల్లీ స్ట్రగుల్ అందరికీ ఉంటుంది ఇక్కడ. యా, టిల్ యూ రీచ్ అ పాయింట్, నేను ఆ డబ్బు బలం అన్నాను చూడు, టిల్ యూ రీచ్ అ పాయింట్ వేర్ యూఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ మూవీస్. యాక్చువల్లీ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఒకసారి చెప్పారు, మూవీస్ నుంచి నువ్వు ఎర్న్ చేయాలంటే నీకు అట్లీస్ట్ 4-5 సినిమాలు పడాలని. 4-5 సినిమాలు నువ్వు చేశాక యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ మూవీస్. ఓకే, అంటే ఎర్నింగ్ అంటే నా ఉద్దేశం ఏంటి, యాక్చువల్ కంఫర్టబుల్ ఎర్నింగ్. అంటే ఓకే, అదొక ప్రొఫెషన్ లాగా, ఒక లైవ్లీహుడ్ లాగా నువ్వు చూసేంత ఎర్నింగ్, రైట్? అంటే ఏదో చిన్న చిన్న మనీ అలా కాకుండా జనరల్గా చెప్తున్నా. సో జనరల్గా ఎవరికైనా 4-5 ఫిల్మ్స్ చేశాకే ఇది ఒక లైవ్లీహుడ్ లాగా మనం పెట్టుకోవచ్చు అనే ఎర్నింగ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ అప్పటిదాకా మరి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. అది ఎలా ఉంటుంది అనేది మరి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ ఎర్నింగ్స్ బట్టి, ఎర్నింగ్స్ బట్టి, ఎడ్యుకేషన్ బట్టి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ బట్టి. ఇప్పుడు సమ్టైమ్స్ మీకు ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఎర్న్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆల్సో. అలా అని చెప్పి నేను అడ్వకేట్ చేయట్లేదు అది. అంటే రకరకాలుగా ఇప్పుడు కొంతమంది కాంటెంట్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దే ఆర్, అంటే ఇప్పుడు మన బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఇప్పుడు మౌలి అని మన లిటిల్ హార్ట్స్లో హీరో. యా, కొంచెం అతను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేస్తూ, కాంటెంట్ క్రియేట్ చేస్తూ, అక్కడ ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయి బ్రాండ్ కొలాబరేషన్స్ చేసేసి దాని ద్వారా డబ్బులు సంపాదించి దెన్ అలా అలా వెబ్ సిరీస్ చేసి ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు అతను. సో ఇట్స్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అంటే నేను సినిమా చూసి వచ్చిన వెంటనే నేను అతనికి మెసేజ్ పెట్టా యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. అంటే నాకు అతను ఎవరో తెలీదు, ఎందుకంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ విచ్ యూ కెన్ సపోర్ట్ యువర్ సెల్ఫ్ టిల్ యూ గెట్ ఫ్యూ ఆపర్చునిటీస్, నాట్ ఈవెన్ యువర్ ఫస్ట్ ఆపర్చునిటీ. ఫ్యూ ఆపర్చునిటీస్. సో అది ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ తెలివి, యువర్ ఓన్ రిసోర్సెస్, యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చదువు అబ్బింది, కొంతమందికి అబ్బకపోవచ్చు, బట్ వాళ్ళ తెలివి వాళ్ళకు ఉండొచ్చు మేబీ. యా, సో మేబీ వాళ్ళు వేరే విధానాలుగా దే కెన్ ఎర్న్ దేర్ మనీ, because money is not anyway related to your degree or education. It's your livelihood. Yeah. So see, again, my experience is it's better if you have some backup and some savings and some family support. So this is one more thing. And nenu backup savings kuda endukanta ante family support kosam. Correct. Yeah, because see, it's a lonely journey and it's a journey of a hermit antar. So you are lonely on this. See, unless you are from a film background, this is one of the loneliest journeys you can have.
మీరు యాక్టర్ అవ్వాలనుకున్నా, డైరెక్టర్ అవ్వాలనుకున్నా, ఏది అవ్వాలనుకున్నా సినిమాకి సంబంధించి యూ హ్యావ్ టు బీ సో రెసిలియంట్ దట్ నిజంగా మీ జర్నీ మీరే చేయాలి. మీకు ఒక సక్సెస్ వచ్చాక, ఒక గుర్తింపు వచ్చాక మీకంటూ ఒక టీమ్ కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కానీ వస్తారు. బట్ అప్పటిదాకా మీ జర్నీ మీరే చేయాలి. కరెక్ట్? అది చాలా కష్టం. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కొంత ఉంటేనే మీరు ఆ జర్నీ చేయగలరు. అంటే అట్లీస్ట్ సైకలాజికల్ సపోర్ట్ అని ఉండాలి. ఇప్పుడు నేను ఊరు నుంచి వచ్చేసాను అనుకోండి, రోజు మా నాన్న ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఎందుకు అలా చేసావు, సినిమాలు వద్దని చెప్పా కదా ఫర్ ఎగ్జాంపుల్. నీ నీ మోటివేషన్ డౌన్ అయిపోతుంది. బట్ అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫాదర్ పర్లేదు ఓ 2-3 years ట్రై చేయి, ఏదైతే అదైంది చూద్దాము, ఇలా ఉంటే నీ మోటివేషన్ వేరేలా ఉంటుంది. ఓకే, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ హయ్యర్ ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ సమ్ సేవింగ్స్ ఆర్ సమ్ బ్యాకప్. సో ఇప్పుడు అవి లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేదా ఉండదా అని కాదు, ప్రాబబిలిటీ. సో ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఇప్పుడు నేను సపోజ్ మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అన్నా అనుకోండి, సరే వీడు ఏదో చదువుకున్నాడు, ఏదో ఉద్యోగం చేసుకున్నాడు, ఏదో వీడికి ఏవో ఉన్నాయి, ఓకే నీ సావేదో నువ్వు సావు అనే జోన్లో ఉంటారు అట్లీస్ట్, అలా బయటకు అనకపోయినా. ఓకే, బికాస్ దే ఆర్ లైక్ ఫైన్, హీ వోంట్ గో యాస్ట్రే ఈవెన్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్క్అవుట్. సో వెన్ పేరెంట్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ కొంచెం అటు ఇటు అయినా వీడేమీ రోడ్డు మీద పడిపోడు అనే ఒక నమ్మకం వాళ్ళకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అనేది కూడా, అంటే చాలా మంది ఉంటారు పెయిన్ఫుల్ గా ఉన్న వాళ్ళు కూడా, కాకపోతే దే థింక్ అబౌట్ కిడ్స్ కాబట్టి. అండ్ చాలాసార్లు ఏంటంటే అండి చాలా బ్రేకప్లు అవుతాయి యాక్చువల్లీ ఫిల్మ్స్ వల్ల. సో దిస్ ఈస్ ద థింగ్, ఇది ఇంకా డీపర్ టాపిక్ యాక్చువల్లీ. సో మనకి బ్రేకప్స్ అవుతాయి, హెల్త్ పాడైపోతుంది, డబ్బులు పోతాయి ఆ జర్నీలో, సేవింగ్స్ అయిపోతూ ఉంటాయి. అర్నింగ్స్కి సేవింగ్స్కి మనకి అదే ఒక 4-5 సినిమాలు చేస్తే కానీ నీ అర్నింగ్కి నీ స్పెండ్కి రేషియో మ్యాచ్ కాదు, డబ్బులు అయిపోతూ ఉంటాయి, అర్నింగ్స్ దాన్ని మ్యాచ్ చేయదు అన్లెస్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్. అప్పుడప్పుడు స్ట్రెస్ వల్ల హెల్త్ పాడైపోతుంది. ఓకే, లేదా సైకలాజికలీ ఒక డార్క్ స్టేట్లోకి వెళ్ళిపోతావు, ఇదేంటి నాకు ఎందుకు రావట్లేదు అది ఇదని చాలామందికి అవుతుంది. ఆ ప్రాసెస్లో యూ మైట్ హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్షిప్, బట్ మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి దట్ మైట్ నాట్ కల్మినేట్ ఇన్ టు సంథింగ్ లాంగ్ టర్మ్. సో హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మీరు హార్ట్ బ్రేక్ తట్టుకుని, అంటే ఫిలిమ్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయండి ప్రతి ఒక్కరికి 99%. అగైన్ ఐఎమ్ రిఫరింగ్ టు నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ పీపుల్, ఎందుకంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ పీపుల్ గురించి నాకు తెలియదు కాబట్టి. సో ఐ వోంట్ కామెంట్ ఆన్ దట్ సెట్ ఆఫ్ పీపుల్. నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫిలిం దీంట్లోకి వస్తే, సో నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫిలింకి వచ్చే ప్రాసెస్లో ఆల్ ద TFI బానిసలు అయి ఉండొచ్చు. ఫిలింకి వచ్చే ప్రాసెస్లో హార్ట్ బ్రేక్స్ అవుతాయి, డబ్బులు అయిపోతాయి, లేదా డబ్బులు ఉండవు, హెల్త్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఈ 3 ఫేజెస్ మనము దాటుకుని లోన్లీగా మనం ట్రావెల్ చేయడం ఎంత కష్టం. అవును. సో ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్టు ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయ్ దేవరకొండ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు, నేను స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మా తమ్ముడు నన్ను సపోర్ట్ చేసేవాడు. అంటే ఫినాన్షియల్ ఎందుకంటే వాళ్ళ బ్రదర్ యుఎస్లో పనిచేసేవాడు అప్పుడు. సో ఎంతో కొంత అక్కడ ఏదో సపోర్ట్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఏదో విధంగా, అంటే మీ అన్నయ్యో, నీ బెస్ట్ ఫ్రెండో, లేదా నీ గర్ల్ ఫ్రెండో, లేదా మీ పేరెంట్సో ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా ఇన్ని కష్టాలు ఎవడు దాటుకుని రాగలడు? దాటడం కష్టం. హర్డిల్స్ ఇవన్నీ ఏంటి, నేను చెప్పినవి పర్సనల్ ప్రాబ్లమ్స్, అంటే హెల్త్, ఫైనాన్సెస్ అండ్ హార్ట్ బ్రేక్స్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్ నేను ఇంకా చెప్పలే. ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్ ఏంటి ఉంది కదా. ఇప్పుడు ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్ ఎలా ఉంటాయి, నువ్వు హీరో ఏంట్రా నీ బొంద ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏ మొహం వేసుకుని వచ్చావు, పోస్టర్ మీద నీ బొమ్మ వేస్తే ఎవడని చూస్తాడా? ఇవన్నీ కామన్, ఎవ్రీ గై గోస్ త్రూ దట్. నువ్వు అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, బికాజ్ యు ఆర్ అన్నోన్ నౌ. ఫర్ వేరియస్ రీజన్స్. ఓకే, ఫర్ వేరియస్ రీజన్స్. సో ఇప్పుడు ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్లో ఈ హ్యూమిలియేషన్ అవ్వచ్చు, ఈ రిజెక్షన్స్ అవ్వచ్చు, సెల్ఫ్ డౌట్స్ అవ్వచ్చు, ఆర్ కొన్నిసార్లు జెన్యున్గానే యు ఆర్ స్టక్.
నీకేం చేయాలో అర్థం కావట్లే జనరల్గా. ఓకే, డిపెండింగ్ ఆన్ వేర్ యు ఆర్ ఇన్ లైఫ్. ఓకే, సో ఇవేటూ ఉంటాయి, ఇవేటూ నువ్వు ఫేస్ చేయాలి, రైట్? అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా ఇది ఫేస్ చేయాలి. అంటే నువ్వు స్ట్రగ్లింగ్ యాక్టర్గా నీకు ఒక సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, 1 ఫిల్మ్ ఓల్డ్గా నీకు ఇంకో సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, నువ్వు 5 ఫిల్మ్ చేస్తే ఇంకో సెట్ ఆఫ్ ఇష్యూ. అంటే కార్పొరేట్లానే. అవును, అంతే. ఇప్పుడు యాక్చువల్లీ సీఈఓకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెషర్ కంటే. అవును. ఓకే, మీరు ఒక సీఈఓ కదా. యా, సో ద థింగ్ ఈస్ అట్ ఎవ్రీ ఆ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఎటు ఉంటాయి. సో మీరు పర్సనల్ ప్రాబ్లమ్స్ డీల్ చేసి, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ డీల్ చేసి, చాలామంది అందుకే ఇండస్ట్రీ వదిలేస్తారండి. ఎందుకంటే మా వల్ల కాదంటారు. అంటే బయటికి అలా చెప్పకపోవచ్చు. అట్ సమ్ పాయింట్ దేర్ సిస్టమ్ గివ్స్ అప్. ఓకే, ఐఎమ్ డన్. యూఆర్ బర్నింగ్ అవుట్. అండ్ సి మన హ్యూమన్ సిస్టంలో ఉండే బ్యూటీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ సర్వైవల్ స్టేట్కి మీరు వచ్చేసినప్పుడు మీకు లోపల నుంచి ఒక అలారం మోగుతుంది, ఇంకా చాలరా ఆపేయని. ఓకే, సో ఇట్స్ లైక్ మనం సముద్రంలోకి స్విమ్మింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక పాయింట్ తర్వాత మనం ఆగిపోతాం, స్విమ్మింగ్ వచ్చినోడు కూడా. ఎందుకంటే వాడికి మీటర్ వెలుగుతుంది, బియాండ్ దిస్ ఉంటే నేను మునిగిపోతానేమో అని. ఇట్స్ ఆల్ ఎగ్జాస్టింగ్, యా, mentally, physically. ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ who leave this industry because they are unable to navigate these hurdles or obstacles or whatever you call it, or they are tired, they are exhausted. Okay, when you are exhausted you need a fresh burst of energy. How do you get a fresh burst of energy? Again, you need to go back to the drawing board, or maybe earn some money, or recover your health, get some social life, etc. Maybe you can reevaluate. అయ్యో, చాలామంది నాకు అబ్రాడ్లో చాలామంది కలిశారండి. అంటే వాళ్ళు లక్కీ పీపుల్, ఎంతో కొంత ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వాళ్ళు పెట్టుకుని అబ్రాడ్ వెళ్ళగలిగారు. అవును, ఓ జాబ్ కోసం, డిగ్రీ కోసం, కన్సల్టెన్సీని పట్టుకున్న వాట్ ఎవర్. ఏంటి, ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వనప్పుడు. సో మీకు యాక్చువల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసిన వాళ్ళే మీకు ఎక్కువ కనపడతారు బయట, మీరు డీప్గా రీసెర్చ్ చేస్తే. ఇస్ ఇట్ లైక్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్? దట్ ఈస్ టు ఈచ్ హిస్ ఓన్. అంటే వెన్ ఐ సే వదిలేసిన వాళ్ళు, ఇది మన వల్ల కాదు అని వదిలేసిన వాళ్ళు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండస్ట్రీ ఈజ్ అ బ్యాడ్ ప్లేస్, అలా కాదు. ద జర్నీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇండస్ట్రీ యాజ్ సచ్ గుడ్ ప్లేస్, బ్యాడ్ ప్లేస్ కాదండి. ఇట్స్ అ ప్లేస్. No, it depends on the individual, how they perceive it. అంతే. సో ఎవ్రీ ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీని జనరలైజ్ చేయలేము. ఎందుకంటే నీ ఓన్ ఎక్స్పీరియన్స్ బట్టి నువ్వు ఇండస్ట్రీని చూస్తావు అనమాట. ఒక్కొక్కడు ఇండస్ట్రీని ఒక్కొక్కలా చూస్తాడు. ఓకే, సో పాయింట్ ఏంటంటే నేను వాళ్ళందరికీ ఏమీ చెప్పేది ఏం లేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఈ జర్నీని ఏమాత్రం ఒక బేసిక్ శానిటీతో మేనేజ్ చేయాలంటే మీకు సపోర్ట్ ఉండాలండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ వెల్ సెడ్. అంతే. సో ఆ సపోర్ట్ సమ్టైమ్స్ అగైన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ దిస్. సమ్టైమ్స్ మీకు ఎవరు లేకపోయినా లోపల స్పిరిట్ మీకు ఆ సపోర్ట్ ఇస్తుంది. బట్ దట్ కమ్స్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ, దట్ కమ్స్ ఫ్రమ్ లుకింగ్ ఇన్వర్డ్. పోనీ అలా అన్నా తెచ్చుకోవచ్చు. ఓకే, బట్ ద పాయింట్ ఇస్ సపోర్ట్. ఎగ్జాక్ట్. అది డిగ్రీ సపోర్ట్ చేస్తుందా, డిగ్రీ. డబ్బులు సపోర్ట్ చేస్తా, డబ్బులు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా, ఫ్యామిలీ. లేదు, నాకెవరు అక్కర్లే. నాది అన్క్రషబుల్ స్పిరిట్ నాది. ఓకే, నేను ఇలా నన్ను అంతన్నా తొక్కు, నేను ఒక భూకంపం, అదే వాల్కెనో, ఒక ఫీనిక్స్. ఓకే, అలా అగైన్ అలా అవ్వాలన్నా చాలా నలిగాక అవుతాడు మనిషి. సో దీస్ ఆర్ జనరల్ అబ్జర్వేషన్స్ అండి. సి, ఫార్చునేట్లీ ఐ డెంట్ గో త్రూ సో మచ్. నాకున్న స్ట్రగుల్ నాకున్నప్పటికీ ఇంత స్ట్రగుల్ నేను చూడలేదు సో ఫార్. బట్ అట్లీస్ట్ బట్ ఐ హావ్ సీన్ ద స్టోరీస్. ఓయో, నేను చాలా మందిని చూసాను అండి. నాకు ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది అసలు ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జర్నీస్ అండి. బికాస్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆల్సో. సి, అగైన్ ఇట్స్ ఆల్సో అ జర్నీ ఆఫ్ ఆర్ట్ కదా. యా, సో నీలోంచి ఒక ఆర్ట్ బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టమైన ప్రాసెస్. యా, సో ఇన్ని లేయర్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్, అంటే ఇది నేను డీప్గా కనెక్ట్ అయ్యే టాపిక్. మీరు యాక్చువల్లీ అడిగే అన్ని క్వశ్చన్స్ నేను డీప్గా కనెక్ట్ అయ్యే క్వశ్చన్స్ కాబట్టి నేను చాలా డీటెయిల్గా చెప్తున్నా. వెరీ నైస్. షేరింగ్ దీంట్లోంచి తీసుకునే ఇన్సైట్స్. వెన్ యూ సెడ్ బీ ఇట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, అకాడమిక్స్లో కానీ మీరు చెప్పారుగా 100 on 100 వస్తేనే ఐ విల్ బీ సక్సెస్ఫుల్ అని.
ఎవ్రీ స్టేజ్‌లో మీరు అకాడమిక్స్ అండ్ ఒక జాబ్ సీనియర్ మేనేజర్ అక్కడి వరకు వచ్చిన వరకు యూ హావ్ సీన్ సక్సెస్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ స్టేజ్. ఇన్ మెనీ వేస్. ఎస్, యూ హావ్ బీన్ ఆన్ ద టాప్. ఎస్, ఎస్. ఐ మీన్ అలాంటిది విత్ అ మూవీ ఆర్ విత్ అ ప్రెజెన్స్ ఆన్ డిజిటల్ మీడియా, యా, జస్ట్ బై లుకింగ్ ఎట్ అ స్మాల్ స్నిప్పెట్ ఆర్ ఎనీథింగ్, పీపుల్ ఏం పనిలేదు వీళ్ళ ఫుల్ టైమ్ జాబ్ అవును. మీమర్స్ అవును, ఆర్ ట్రోలర్స్. అవును. How do you handle that criticism? Because when you compare, I'm Avun, not saying avun. you అవునవును, as an individual who has done so much, who has Avun. achieved so much, అవును. they are nowhere matching with that person who is trolling. యా, యా, అర్థమైంది. They haven't achieved anything. అలాంటి వాళ్ళు క్రిటిసిజం చేస్తారు. How do you handle that? ఫస్ట్ పాయింట్ అండి, దేర్ ఇస్ అ రూల్ దట్ ఐ ఫాలో. ఇఫ్ యూ డోంట్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ సమ్వన్, డోంట్ టేక్ దేర్ క్రిటిసిజం ఆల్సో. Yeah. మీరు అడిగిన క్వశ్చన్కి 1 లైన్ ఆన్సర్ అది. Mm. ఓకే, ఇప్పుడు నేను మీ నుంచి అడ్వైస్ తీసుకునే స్టేట్లో నేను ఉన్నా అనుకోండి, అండ్ నేను తీసుకుంటున్నా అనుకోండి. Mm. మీరు నా డైరెక్టర్ అవ్వచ్చు, మీరు నా బాస్ అవ్వచ్చు, లేదా మీరు నా ఇన్నర్ వెల్ విషర్ అవ్వచ్చు. Mm. సో నేను క్రిటిసిజం కూడా తీసుకుంటా మీ నుంచి. Mm. యా, సో నేను అడ్వైస్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి క్రిటిసిజం నేను తీసుకోను. ఇది నేను ఫాలో అయ్యే రూల్. ఓకే, దిస్ హెల్ప్స్ మీ హ్యాండిల్ దట్ టు సమ్ ఎక్స్టెంట్. ద సెకండ్ థింగ్ ఇస్, మీరన్న క్వశ్చన్ ఆర్ మీరన్న స్టేట్మెంట్ అబౌట్ అంటే వీళ్ళెవరు మన అనడానికి, సంథింగ్ లైక్ దట్, మనం ఏదో చూసి వచ్చాం కదా అనేది నాకు ఉండదండి. ఎందుకంటే ద థింగ్ విత్ సినిమా ఇస్, మీకు ఇందాక ఒక మాట చెప్పా, బట్ చాలా మాటలు చెప్పా కాబట్టి నేను ఆ ఒక్క మాట మళ్ళీ హైలైట్ చేస్తున్నా. యూ షుడ్ బీ ఓకే విత్ బీయింగ్ ఎంబారస్డ్. Mm. యూ షుడ్ బీ ఓకే విత్ బీయింగ్ ట్రోల్డ్. ఓకే, మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మన ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మోదీ నరేంద్ర గారు. మోదీ కూడా ఒక 50% ట్రోల్స్ ఉంటాయి ఇంటర్నెట్లో. అవును. ఓకే, సో ఇది నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, ద మూమెంట్ యు ఆర్ ఇన్ పబ్లిక్ స్పేస్, ట్రోల్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. Mm. నువ్వు ఏది చేసినా ఓకే, అంటే యూ కెన్ డూ బ్యాడ్ వర్క్, యూ కెన్ డూ గుడ్ వర్క్, యూ కెన్ డూ మీడియాకర్ వర్క్, వాట్ ఎవర్ యూ డూ, ట్రోల్స్ వచ్చేస్తాయి. Mhm. ఓకే, సో దట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్, అంటే ఒక ప్రొఫెషనల్ హ్యాజర్డ్, అది నెససరీ ఈవిల్. ఓకే, సో వెన్ యూ అండర్స్టాండ్ దట్ ఇది ఉంటుంది అది ఉంటుంది, అంటే రోజెస్ ఉంటాయి, థార్న్స్ ఉంటాయి అనే అవేర్నెస్ నీకు ముందు నుంచి ఉంటే, యు ఆర్ లైక్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకున్నప్పుడు మళ్ళీ స్పెషల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. Mm. అండ్ మూడోది ఏంటంటే, అండ్ ఐవ్ డన్ దిస్ అండి, నేను నిజంగానే చేశా. నేను కొంతమందికి జెన్యున్గా థ్యాంక్ యూ చెప్తా. Mm. యా, వాళ్ళ అజెండా మీద ట్రోల్ చేసినా, లేదా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ట్రోల్ చేసినా, నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పేస్తా. నోటెడ్, థ్యాంక్ యూ. యా, Mm. సో హియర్స్ ద థింగ్ అండి, ఇఫ్ ఐమ్ రెడీ టు రిసీవ్ ప్రైజ్, ఐ షుడ్ బి రెడీ టు రిసీవ్ క్రిటిసిజం ఆల్సో. ఫండమెంటలీ, Yeah. యా, ఫండమెంటలీ. నేను ఒక ఫర్గెట్ అబౌట్ ఫిల్మ్స్ ఇన్ జనరల్ చెప్తున్నా, డిస్కార్డ్ చేస్తే రెండు డిస్కార్డ్ చేయాలి. Mm. నాకు ప్రైజ్ వద్దు, క్రిటిసిజం వద్దు. ఓకే, యాక్సెప్ట్ చేస్తే రెండు చేయాలి. ఇప్పుడు నాకు వేలకి వేల ఉత్తరాలు వస్తున్నాయి, Mm. వచ్చాయి. ఉత్తరాలు ఇప్పుడు రాస్తారా? యా, అంటే ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద మెసేజ్లు, ఓహ్, లేదా హవా. ఫేస్బుక్లో నేను పెద్ద ఉత్తరాలంటే. అండ్ యాక్చువల్ ఉత్తరాలు కూడా 2-3 వచ్చాయి. ఓకే. యా, అంటే ఇవాల్టి అంటే జమానాలో. అదే ఓకే, అదే ఈ రోజు జమానాలో ఇంత ముందుకు వచ్చేవి కదా ఇలా అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఒక 7-8 డిఎమ్స్ Mm. వచ్చాయి, Mm. మోస్ట్లీ పెద్ద పెద్ద మెసేజెస్. అందులో కొన్ని నేను చదివినప్పుడు స్టోరీస్లో పెడుతూ ఉంటా. సోఫార్ పాయింట్ ఏంటి, ఇప్పుడు అవన్నీ నేను సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఆర్ అవన్నీ నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు, Mm. మధ్య మధ్యలో ఇలాంటివి వచ్చినప్పుడు నేను వాటికి కూడా రెడీగా ఉండాలి. నాకు ఇదే కావాలి అది వద్దు అనే జోన్లో ఉండదండి, ఎస్పెషలీ ఇక్కడ. Mm. ఓకే, సో అది మూడో పాయింట్. వెన్ ఐఎమ్ రెడీ ఫర్ ప్రైజ్, ఐ షుడ్ బి రెడీ ఫర్ క్రిటిసిజం. Mm. I don't take advice from people. Sorry, when I don't take advice from a certain set of people, I don't take their criticism. And ఇంకో పాయింట్ ఏంటంటే,
ఇట్స్ ఇన్ఎవిటబుల్ కాబట్టి, బికాజ్ మీరు ఏం చేసినా ఎటు క్రిటిసిజం వస్తుంది కాబట్టి ఆ అవేర్నెస్తో ఏంటంటే అఫ్కోర్స్ ఇట్ విల్ బీ అన్ప్లెజెంట్ ఎప్పుడైనా చూసినప్పుడు. అంటే మన మొహం మీద మనం ఏమి క్రిటిసిజం కోసం వెతుక్కోం కదా, బట్ ఇట్ ఈస్ అన్ప్లెజెంట్. కానీ బట్ వెన్ ఈ త్రీ బుల్లెట్ పాయింట్స్ నీ మైండ్లో రన్ అవుతాయి కదా, సో విల్ స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్. అదొకటి. అండ్ ఫార్చునేట్లీ నేనున్న ప్లేస్లో నేను మీకు చెప్పా కదా, నాకు ఎంత బొంబార్డ్మెంట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయంటే బయటికి వెళ్ళినా కానీ లేదా నా సోషల్ మీడియాలో కానీ, అవి వాటిని ఓవర్ పవర్ చేసేస్తున్నాయి, ఆ క్రిటిసిజంని ఓవర్ పవర్ చేసేస్తున్నాయి. అంటే ఇనీషియలీ కొంచెం నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఆర్ కొంచెం ర్యాట్లే ఇదేంటి అని. బట్ దీని సో లెట్స్ ఇది క్రిటిసిజం, ఇది ప్రైజ్ అనుకోండి, ఇది ఎంత పెరుగుతూ ఉంది బై ద డే అంటే ఇది ఓవర్ పవర్ చేసేసింది. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ కామెంట్ నేను చూసినా దానికి కౌంటర్ 20 పాజిటివ్ కామెంట్స్ నాకు రెడీగా అవైలబుల్ ఉన్నాయి, నేను వెతుక్కోకర్లే. యా, సో అది ఆటోమేటిక్ హీలింగ్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, సి నౌ దిస్ ఫిలసాఫికల్ ఆర్ స్పిరిచువల్ సేయింగ్, సి యూ డోంట్ ఎలిమినేట్ డార్క్నెస్, యూ స్విచ్ ఆన్ ద లైట్ అంటారు. కరెక్ట్, రైట్. సో ద థింగ్ ఇస్, వెన్ యు ఆర్ ఇన్ డార్క్ జోన్స్ యూ డోంట్ ఎలిమినేట్ దట్, యూ మూవ్ టు ద లైట్ విత్ ఇన్ యూ. డార్క్ జోన్ ఎటు పోతుంది, కరెక్ట్. సో అలానే రూమ్లో చీకటి ఉంటే నువ్వు చీకటిని ఎలిమినేట్ చేయగలవు, లైట్ ఆన్ చేస్తే చాలు. ఇక్కడ నాకు లైట్ ఆల్రెడీ చాలా ఉందన్నమాట, నేను ఆన్ కూడా చేయక్కర్లే. సో ఆ లైట్ అది ఓవర్ పవర్ చేసేస్తుంది. ఇది ఇంకో ఆస్పెక్ట్. యా, వెరీ నైస్, సూపర్గా చెప్పారండి. యా, సో అండ్ వన్ థింగ్, నేను ఇది రాసుకున్నా, యాక్చువల్లీ నాకు నేనే రాసుకున్నా. ఇది ఎప్పుడన్నా సినిమాలో డైలాగ్గా వాడాలని అనుకుంటున్నా, ఇప్పుడు వాడేయండి, సో ఏంటంటే, ప్రైజ్ తలకి ఎక్కించుకుంటే లిటరలీ స్పీకింగ్ మనం పైకి చూస్తామండి, ఎందుకంటే ఎక్కింది వీడికి, తలకి ఎక్కింది అంటారు కదా, ఇలా చూస్తాం. సో ఇలా చూస్తాం, యూ లుక్ డౌన్ ఆన్ పీపుల్ న్యాచురల్లీ, అందుకే తలకెక్కింది వీడికి అంటారు. యా, సో ప్రైజ్ తలకెక్కించుకుంటే పైకి చూస్తాం, క్రిటిసిజంని సీరియస్ తీసుకుంటే కిందకి చూస్తాం. బికాస్ యు ఆర్ అనేబుల్ టు ఫేస్ పీపుల్ ఆర్ యు ఆర్ అషేమ్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కిందకి చూస్తావు క్రిటిసిజం సీరియస్ తీసుకుంటే, కరెక్ట్. నువ్వు పైకి చూసిన ప్రాబ్లమే, కిందకి చూసిన ప్రాబ్లమే, నువ్వు ఎప్పుడు ముందుకే చూడాలి, ఎస్పెషలీ ఇలాంటి ఫీల్డ్స్లో అండ్ కార్పొరేట్లో కూడా. ఒక్కసారి నువ్వు మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్లోకి వచ్చాక, కరెక్ట్, అండ్ ఎక్కడైనా. సో ఇప్పుడు సమరీ ఏంటి, ప్రైజ్ని తలకెక్కించుకుంటే పైకి చూస్తావు, క్రిటిసిజం సీరియస్ తీసుకుంటే కిందకి చూస్తావు. నువ్వు పైకి చూసిన ప్రాబ్లమే, కిందకి చూసిన ప్రాబ్లమే, నువ్వు ఎప్పుడు ముందుకే చూడాలి, రైట్. సో నువ్వు ముందుకి చూడాలంటే దాన్ని సీరియస్ తీసుకోకూడదు, దీన్ని సీరియస్ తీసుకోకూడదు, దానికి థ్యాంక్ యూ చెప్పాలి, దీనికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ వాట్స్ నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోవాలి, వాట్స్ నెక్స్ట్ అని ముందే ఉండాలి చూపు. సో నేను అదే చెప్పా, ఎవడో రెడ్డిట్లో చాలా వర్స్ట్ కామెంట్స్ ఏవో రాశారు. జనరల్గా రెడ్డిట్లో చాలా హార్ష్ ఉంటారు, జనరల్గానే మంచి కాంటెంట్ మీద కూడా చాలా హార్ష్ ఉంటారు. అదొక రకమైన ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. Sometimes there is positive constructive feedback also, but yeah, the example is నేను యాక్చువల్లీ అతనికి థ్యాంక్ యూ చెప్పా. నేను చాలామందికి ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ నోటెడ్ థ్యాంక్ యూ అంట. ద సేమ్ రెస్పాన్స్ ఐ యూస్ ఫర్ పాజిటివ్ ఆల్సో, థ్యాంక్ యూ అంట. ఓకే, కొన్నిసార్లు కొంతమంది నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు, అదేంటి అంటే దానికి థ్యాంక్ యూ, దీనికి థ్యాంక్ యూనే, బికాస్ దిస్ ఈజ్ రీట్రేటింగ్ మై ఫండమెంటల్ ఫిలాసఫీ. నో, నేను ఇది సీరియస్ తీసుకుంటే ఇక్కడ చూస్తా. సి దట్ ద మూమెంట్ ఐ లూజ్ మై సైట్ ఆన్ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ మీ, ఐఎమ్ గాన్ అండి, ఐఎమ్ గాన్. ఐ కాంట్ ఆపరేట్ బికాస్ ఐఎమ్ హియర్ టు బికమ్ అ స్టార్ హీరో. ఇప్పుడు నా అంబిషన్ కూడా చెప్పేసా, మై గోల్. ఇట్స్ నాట్ మై డ్రీమ్, ఇట్స్ మై ఎయిమ్. Okay. Yeah, because aim is achievable, right? Yes. Yeah. So I can't process. I mean, I can only I should only process these things at a surface level. And most important point, last point ఏంటంటే, I am a reasonably self-aware guy. అంటే ఏంటి, నేనేం చేశానో నేనేం చేయలేదో నాకు ఒక ఐడియా ఉంది, నా పర్ఫార్మెన్స్ ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది. నేను ఏ సీన్ అద్భుతంగా చేశా, ఏ సీన్ బాగానే చేశా, ఏ సీన్
ఇది ఇంకొంచెం చేసి ఉండొచ్చు, ఆర్ ఏ సీన్ ఇది ఎక్కడో ఏదో మిస్ అయింది, ఇది మొత్తం నాకు నోట్స్ ఆల్రెడీ ఇంత నోట్స్ ఉంది నాకు, అండ్ ఎందుకు అనేది కూడా ఉంది. ఇదంతా నాకు ఎప్పుడో ఉంది, సినిమా రిలీజ్ అయ్యాకే కాదు. డబ్బింగ్ అప్పుడు నేను ఫస్ట్ టైం నా ఫుటేజ్ చూసుకున్నప్పుడు అప్పుడే నేను రాసేసుకున్నా ఇంటికి వెళ్ళి. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ వర్క్డ్, వాట్ డింట్ వర్క్, ఆర్ వాట్ డింట్ వర్క్ కాదు, వాట్ వర్క్డ్ బ్రిలియంట్లీ, వాట్ వర్క్డ్ ఇన్ అ నైసర్ వే, వాట్ కుడ్ హ్యావ్ బీన్ స్లైట్లీ బెటర్. ఓకే, యువర్ సెల్ఫ్ అసెస్మెంట్. యా, సో ఇది నాకు ఆల్రెడీ ఉంది. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా, అండ్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక సెల్ఫ్ అవేర్ ఆర్టిస్ట్కి షూట్ అప్పుడే తెలిసిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ నేను లెటర్ చదువుతా అమ్మాయికి, డియర్ శుద్ధి అని లెటర్ ఓపెన్ అవుతుంది, ప్రేమతో నీ సంజయ్ అని లెటర్ క్లోజ్ అవుతుంది. క్లైమాక్స్ షూట్ చేశాక నాకు అర్థమైపోయింది ఐ వాజ్ ట్రూత్ఫుల్ అని, సంథింగ్ లైక్ దాట్. అంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే, అంటే ఇలాంటివి కొన్ని ఉన్నాయి వేరేవి కూడా, నేను జస్ట్ క్లైమాక్స్ ఎగ్జాంపుల్, లాంగ్ మోనోలాగ్ అండ్ క్లైమాక్స్ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు క్లైమాక్స్కి ఎక్స్ట్రాడినరీ ఫినామినల్ రెస్పాన్స్ వచ్చింది. నేను నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు అతను క్లైమాక్స్ గురించే మాట్లాడాడు, తర్వాత ఒక రైటర్ని కలిసినప్పుడు వాళ్ళు దాని గురించి, అంటే అది స్టాండ్ అవుట్ అవుతుంది, మీరు సినిమాని అలా తీసుకెళ్ళిపోయారు కదండి, సంథింగ్ లైక్ దట్. సో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ షూట్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది ఒకలా ల్యాండ్ అయింది అని. ఎందుకు, నేను ఒకలా అది ఫీల్ అయ్యి ఐ వాజ్ ఏబుల్ టు ట్యాప్ ఇన్ టు సర్టన్ న్యూఆన్సెస్. ఆ క్లైమాక్స్ వాడు స్టోరీ మొత్తం 8 ఏళ్ళ స్టోరీ చెప్తాడు, అందులో చాలా అప్స్ డౌన్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా డైలాగ్ డెప్త్ ఉంటుంది. ఓకే, మీరు నాకు దక్కుతారో లేదో నాకు తెలీదు, లాస్ట్ ఫ్యూ లైన్స్, ఈ కథకి అదే ముగింపు అవ్వాల్సిన అవసరం లేదు, మంచి ప్రేమ కథ లక్షణం, మంచిగా చెప్పరా మళ్ళీ ఎట్సెట్రా. యా. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని అవేంటంటే అదే ఆ సెల్ఫ్ అవేర్నెస్ మనకి చాలాసార్లు షూట్ అప్పుడే వచ్చేస్తుందండి ఒక సెల్ఫ్ అవేర్ ఆర్టిస్ట్కి, నాకే కాదు చాలామంది చెప్తారు ఇది. సో ఇప్పుడు ఏంటి, మనకి షూట్ అప్పుడు ఒక అవేర్నెస్ మనకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు కూడా, మనం జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని మనం ప్రాణం పెట్టి చేస్తాం, కొన్ని చుట్టేస్తాం. అవును, చుట్టేయడం ఏంటి, కావాలని కాదు, మీకు డెడ్ లైన్ వచ్చేస్తుంది, మీకు మండే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సండే నైట్ మీకు లాస్ట్ 2 స్లైడ్స్ బాకీ ఉంది, మీరు ఏం చేస్తారు, ఇంకోటేదో చేసి ఒక మేనేజబుల్ స్టేట్లో ప్రజెంట్ చేస్తారు కదా. బట్ యూ డోంట్ ఫీల్ దట్ యు హావ్ కెప్ట్ యువర్ హార్ట్ అండ్ సోల్. సో అలాంటివి కొన్ని అక్కడక్కడ పడతాయి, బికాస్ మనకి షూట్ టైం అయిపోతుందనో కొన్ని వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల సినిమాలో 1,00,000 కన్స్ట్రెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి కొన్ని అక్కడక్కడ పడతాయి ప్రతి యాక్టర్కి. బట్ పాయింట్ ఏంటి, 99% సినిమాలో షూటింగ్ అప్పుడే ఒక అవేర్నెస్ మనకు ఉంటుంది, డబ్బింగ్ అప్పుడు ఇంకా అవేర్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే మనకి ఈ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కూడా అవసరం పడదు నువ్వు సెల్ఫ్ అవేర్గా ఉన్నప్పుడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా మనం ఒకటి సూపర్గా చేసామని మనకి ఎదుటోటి చెప్పాల్సిన అవసరం ఉండదు చాలాసార్లు. అట్ ద సేమ్ టైం మనం ఇది ఇంకొంచెం బాగా చేయాలి ఏమో కూడా మనకు అవసరం ఉండదు. సో ఇప్పుడు ఇది బిగ్గర్ పాయింట్, అంటే మీరు అన్న క్రిటిసిజంకి ఇప్పుడు మనం ఏం చేసామో మనకు తెలిసినప్పుడు అవతలోడు అది దించడానికి ట్రై చేసినా అది నీకు హిట్ అవ్వదండి, బికాజ్ యు ఆర్ షూర్ ఆఫ్ యువర్ వర్క్. నేను ఇది రిలీజ్కి ముందు నేను ఒక పోస్ట్ పెట్టాను యాక్చువల్లీ, నాది మా కో యాక్టర్ అనంతిక, యాక్చువల్లీ హనూది పెట్టాను, అంటే మాది ప్రీ రిలీజ్లో ఒక మంచి క్యాండిడేట్ ఫోటో వస్తే, సో అది నేను పెట్టి నేనేం పెట్టా అంటే జస్ట్ అంటే అది ఫోటో బాగుంది కాబట్టి అండ్ మా ఇద్దరు ఎక్కువ లేవు కాబట్టి పెట్టా, నగరానికి ఇద్దరు కొత్త అలాంటిది ఒకటి పెట్టి. బట్ నేను అక్కడ బిగ్గర్ పాయింట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ మై వర్క్ ఇన్ ఎమ్నిద్ వసంతాల్ అని పెట్టి ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇఫ్ ఇట్ డజంట్ అపీల్ టు యూ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డిఎం మీ, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్ అని పెట్టా నేనే. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ 2 things, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్ అని ఒకటి నేనే పెట్టా, అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ మై వర్క్ అని పెట్టా, బికాస్ ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ మై వర్క్ వెన్ ఐ హావ్ సీన్ ద ఫుటేజ్ అండ్ ఆల్, బికాస్ నాకు ఆ నోట్స్ ఉంది, వాట్ కుడ్ హ్యావ్ బీన్ స్లైట్లీ బెటర్, వాట్ ల్యాండెడ్ పర్ఫెక్ట్లీ అండ్ సో దట్ ఇన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యూ వుడ్ మేక్ ష్యూర్ దట్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో కొన్ని డూస్ అండ్ డోంట్స్ నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, అండ్ ఎట్సెట్రా అండ్ ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై డెబ్యూ ప్రాజెక్ట్ కదండి. సో మనకు ఆల్రెడీ ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నప్పుడు మీరు అనే ఆ క్రిటిసిజం ఇట్ వోంట్ ఎఫెక్ట్ యూ బియాండ్ అ పాయింట్. వై? బికాస్ యూ నో వాట్ యూ హ్యావ్ డన్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్
ఫ్రేమ్వర్క్ టు అనలైజ్, రైట్? కరెక్ట్. సో ఇంత ఇది నాకు ఫస్ట్ టైమే కాబట్టి నేను ఐ హ్యాడ్ టు సిట్ డౌన్ అండ్ థింక్ త్రూ దీస్ థింగ్స్. ఒకరోజు నిజంగా నేను కూర్చున్నా, అసలు ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద సోషల్ మీడియా రిసెప్షన్. అండ్ ట్రస్ట్ మీ అండి, నేను ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ మై టీమ్. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ సోషల్ మీడియా నేను పిండేసా ఈ సినిమాకి సంబంధించి, కన్జ్యూమ్ చేసేసా అక్రాస్ ప్లాట్ఫామ్స్, రెడ్డిట్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఇవే కదా, ఇంకేమన్నా ట్విట్టర్, థ్రెడ్స్ కొంచెం ఇన్స్టాగ్రామ్ నుంచే వెళ్ళిపోతాయి. నా పర్సనల్ వాట్సాప్, బికాస్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ కనెక్షన్స్ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళు అది కూడా సోషల్ మీడియా కింద వస్తుంది కదా. ఫిలిం ఇండస్ట్రీ పీపుల్, ఐ రోమ్ అరౌండ్ అ లాట్ యాక్చువల్లీ. ఓకే, అంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే జనాల్ని కలుస్తా. ఓకే, సో ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఎవరన్నా అవ్వచ్చు, అతను ఒక ఏడీ అవ్వచ్చు, ఒక ఎడిటర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, అలాంటి సెట్ ఆఫ్ పీపుల్. యాక్చువల్ ఫ్యాన్స్, ఈ టీఎఫ్ఐ బానిసలు ఈ టైప్ ఉంటారు కదా, అని ఒకప్పుడు నేను అదే. పాయింట్ ఏంటి, సో కాల్డ్ హీరో ఫ్యాన్ గ్రూప్స్ ఇలాంటివి కొన్ని హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఓకే, పీపుల్ లైక్ యూ. ఓకే, సో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి, స్కూల్, కాలేజ్, కార్పొరేట్, senior citizens. So I have almost 30,000 data points of feedback around this film. You are using your Yeah, structure. yeah, because see now I have it. Naku, see we went into a different topic, okay, which is cinema release aina 2-3 weeks ki one of my co-actors wanted to have a discussion around the film generally. ఇప్పుడు మన ప్రాజెక్టే కదా. నేను అతనికి ఒక మాట చెప్పా, ఏంటంటే ఇది చిన్న సినిమా. సో చిన్న సినిమా అనేది ఓటీటీలోకి వచ్చాకే లార్జర్ వ్యూవర్షిప్ వస్తుంది యూజువలీ. అంటే హిట్ అయిన సినిమా కూడా, ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఒక చిన్న సినిమా హిట్ అయింది అనుకోండి, ఒక 15-20 కోట్లు వస్తాయి, లైక్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ అంటారు కదా. యా, సో 15-20 కోట్లు వచ్చిందంటే మనకి యాక్చువల్లీ ఒక 5 to 10 lakhs మందే చూసినట్టు ఆ సినిమా. ఇప్పుడు మనకి 1,00,000 మంది చూస్తే యావరేజ్ టికెట్ ప్రైస్ 200 వేసుకుంటే 2 crores వస్తుందండి. సో 20 కోట్లు వచ్చిందంటే ఏంటి, 10 లక్షల మంది చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో హిట్ అయిన సినిమా కూడా థియేటర్లో 5 to 10 lakhs మందే చూస్తారు, చిన్న సినిమా. బట్ అదే ఒక నెట్ఫ్లిక్స్లోకి, ఒక ప్రైమ్లోకి వచ్చాక ఇట్ కెన్ గో అప్ టు 50 lakhs, 60 lakhs ద వ్యూవర్షిప్, రైట్? బికాస్ నౌ ఇట్స్ ఎక్స్పోజ్ టు ద హోల్ వరల్డ్, రైట్? సో పాయింట్ ఏంటి, అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమానే ఉంది, అనుకున్నంత ఆడలేదు థియేటర్స్లో ఫర్ వేరియస్ రీజన్స్. ఓకే, బట్ నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ వచ్చింది. థియేటర్స్లో ఇట్స్ అ సేఫ్ ప్రాజెక్ట్, బట్ ఇట్స్ నాట్ వన్ ఆఫ్ దోస్ హ్యూజ్ రెవెన్యూ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇది ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. సో పాయింట్ ఏంటంటే, నేను అతనికి చెప్పింది అంటే, చూడు మన సినిమా ఇంకా ఎక్కువ మంది చూడలేదు, ఎందుకు, ఇట్స్ స్టిల్ ఇన్ థియేటర్స్, అండ్ థియేటర్స్లో లెట్స్ సే ఒక స్మాల్ నంబర్ ఆఫ్ పీపులే సో ఫార్ చూశారు, రైట్? ఓటీటీలోకి వచ్చిన 2 months తర్వాత వీ విల్ హ్యావ్ రీచ్డ్ అ పాయింట్ వేర్ అ సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ వాచ్డ్ అవర్ ఫిల్మ్. దెన్ లెట్స్ అనలైజ్ అన్న. ఓకే, రైట్? బికాస్ మనకి ఇప్పుడు అదే అండి, ఇప్పుడు సింపుల్ అండి, మనకి ఒక సిగ్నిఫికెంట్ డేటా సెట్ లేకుండా నువ్వు డేటా అనాలిసిస్ చేయకూడదు కదా, చెయ్యరు కదా. నువ్వు మార్కెట్ రీసెర్చ్ చేయాలంటే నువ్వు జస్ట్ ఒక 5 మందిని అడిగి నువ్వు చేయవు. దట్స్ నాట్ యువర్ శాంపుల్. యా, సో యువర్ శాంపుల్ సెట్ షుడ్ బి డైవర్స్. కరెక్ట్. సో ఒకటి డెమోగ్రఫిక్ డైవర్సిటీ ఉండాలి, ఏజ్ గ్రూప్ డైవర్సిటీ ఉండాలి, ఇన్ని రకాల డైవర్సిటీస్ నువ్వు శాంపుల్ సెట్ నుంచి నువ్వు వచ్చాక దెన్ యూ విల్ అనలైజ్ ద ప్యాటర్న్స్. దెన్ యూ కెన్ అనలైజ్ ఏంటి, వాట్ వెంట్ రాంగ్, వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, ఆర్ వాట్ ల్యాండెడ్ పర్ఫెక్ట్లీ అని. సి రైట్ నౌ వీఆర్ September 12th, July 11th ఓటీటీలో ల్యాండ్ అయింది. ద కోఇన్సిడెన్స్ ఇస్ 2 months ఆఫ్టర్ ద రిలీజ్ మనం కూర్చున్నాం ఓటీటీ రిలీజ్. దిస్ ఎగ్జాక్ట్లీ ద లైన్ దట్ ఐ యూస్డ్ 2 months ago. ఏమని, ఓటీటీలో వచ్చిన 2 monthsకి నేను అనలైజ్ చేస్తా ఫిలిం గురించి, నువ్వు రా అన్న ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనం ఎంతన్నా కూర్చోవచ్చు. ఇది నేను చాలామందికి చెప్పా,
చాలామందికి ఏంటి వెన్ దే స్టార్టెడ్ టు అనలైజ్ అంటే ఏంటి ఐఎమ్ ఓపెన్ ఫర్ అనాలిసిస్, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ డిస్కషన్ అరౌండ్ ద ఫిల్మ్ అండ్ ఐ హ్యావ్ మై వ్యూస్ ఆన్ ద ఫిల్మ్, ఓకే, యాజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. బట్ దిస్ నాట్ ద రైట్ టైమ్. లెట్ ద ఫిల్మ్ గో ఇన్ టు ద ఆడియన్స్. Correct. Okay, and right now our job, and this is what I followed and very diligently, religiously I followed. Right now my job is to stand for the film till it reaches a certain section of audience or certain volume of audience. Number of audience. Okay, I'm actually busy doing that in my own capacity. నేను ఎంత చేయగలిగితే అంత సినిమాకి నేను నిలబడతా. ఎందుకు? ఇది ఇంకా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ చూడలేదు కాబట్టి చూసేంతవరకు నిలబడతా. తర్వాత వన్ ఫైండ్ ఐఎమ్ లైక్ ఓకే, మై జాబ్ ఇస్ డన్. నౌ వాట్ ఆర్ ద డేటా పాయింట్స్, లెట్స్ అనలైజ్. సో నిజంగా 30,000 డేటా పాయింట్స్ ఉన్నాయండి. అంటే ఇన్ని కాన్వర్జేషన్స్ ప్లస్ ఇంటర్నెట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు ఇచ్చి 8 వసంతాలు ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎలా నచ్చిందంటే నేను మీకు ఒక పై చార్ట్ వేసేస్తాను. జస్ట్ 2 minutesలో చాట్ జీపీటీలో పవర్ పాయింట్లో జనరేట్ చేసేయచ్చు. 15 to 20 ఏజ్ గ్రూప్కి ఎలా నచ్చింది, 20 to 35 వాళ్ళకి ఎలా నచ్చింది, సీనియర్ సిటిజన్స్ 50+ వాళ్ళకి ఎలా నచ్చింది, తమిళ్ వాళ్ళకి ఎలా నచ్చింది, మలయాళం వాళ్ళకి ఎలా నచ్చింది, యూత్కి ఎలా నచ్చింది, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఎలా నచ్చింది, సాడ్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి ఎలా నచ్చింది, డివోర్స్డ్ అయిన వాళ్ళకి ఎలా నచ్చింది, వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళకి ఎలా నచ్చింది, విమెన్కి ఎలా నచ్చింది, మెన్కి ఎలా నచ్చింది, క్రిటిక్స్ మొత్తం నీకు 15 categories నేను వేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్. వై? బికాస్ ఐ హ్యావ్ ద డేటా. మీరు రిలీజ్ మీ కాంటెంట్ ఏంటి, మీ ఆడియన్స్ ఎవరున్నారు, ఇఫ్ యూఆర్ క్లియర్ విత్ యువర్ డేటా యూఆర్ క్లియర్. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఆర్ట్సీ ఫిల్మ్ అండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ అరౌండ్ క్రిటిసిజం ఆల్సో. ఆర్ట్సీ ఫిల్మ్ బై వెరీ నేచర్ దే డోంట్ కేటర్ టు యూనివర్సల్ ఆడియన్స్. Because commercial cinema is different. Commercial cinema is tailored to cater to a larger section of people. Correct. అంటే మీకు 10 రూపీస్ టికెట్ కొన్నవాడికి, 50 రూపీస్ టికెట్ కొన్నవాడికి 150 రూపీస్ అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ, నేల టికెట్ అందరికీ కేటర్ అయ్యే విధంగానే టైలర్ చేస్తారు కమర్షియల్ సినిమాని యూజువలీ, రైట్? బట్ ఒక ఆర్టిస్టిక్ ఫిలిం, స్లైట్లీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అండ్ వాట్ ఎవర్ లవ్ స్టోరీ ఇన్ అ వింటేజ్ స్టైల్ వాట్ ఎవర్, సో ఇది కొంచెం ఆర్టిస్టిక్ ఫిలిం కిందే పడుతుంది. ఇట్స్ అ నోన్ థింగ్, రైట్? సహజంగానే దానికి యూనివర్సల్ ఆడియన్స్ ఉండరు, ఎప్పుడు నీష్ ఆడియన్స్ ఉంటారు. కరెక్ట్. కల్ట్ ఫిలిమ్స్ అలానే అవుతాయి. 8 వసంతాలు ఈస్ గోయింగ్ టు బి అ కల్ట్ ఫిలిం గోయింగ్ ఫార్వర్డ్. ఒక 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అయితే వేరేలా ఉంటుంది. ఓకే, సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు ద థింగ్ అబౌట్ వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ప్రోడక్ట్ యూ హ్యావ్ డెలివర్డ్, okay, it's not a commercial film, correct? Which means it will have its own set of audience. How is it working with your co-actors Hanu Reddy and Anantika? Anantika wonderful. Hanu Reddy తో నాకు కాంబినేషన్స్ లేవు. Okay. సినిమా చూసిన వాళ్ళకి అది తెలుసు. బట్ ఈజ్ అ వెరీ నైస్ గై. సో ఆఫ్ ద సెట్ వీ హ్యాడ్ గుడ్ ఇంటరాక్షన్స్. సో అనంతిక చాలా ప్రొఫెషనల్ అండి. ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ హర్. సో చాలా ప్రిపేర్డ్గా వస్తుంది అండ్ షీ డెలివర్స్ వెరీ ఫాస్ట్. అనంతికతో యాక్చువల్లీ నాకు ఎప్పుడో కాంపిటీషన్ ఉండేది, హెల్దీ కాంపిటీషన్. అంటే ఎవరు తక్కువ టైంలో చేసేస్తారు, సంథింగ్ లైక్ దట్. అంటే నా హెడ్లో దట్ యూస్ టు మోటివేట్ మీ ఎక్స్ట్రా 10%. అంటే మనం ఈ అమ్మాయికి ధీటుగా చేయాలి లేదా ఈ అమ్మాయి కంటే బాగా చేయాలి, సంథింగ్ లైక్ దట్. But she's very sweet. What is your upcoming project? ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదండి. నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నా, డిస్కషన్స్ అవుతున్నాయి, స్టోరీస్ వింటున్నా, ఇంకా ఏది ఫైనలైజ్ అవ్వలే. Okay. We wish you all the best for your project. And I think we are looking forward for more better scripts like 8 వసంతాలు. 8 వసంతాలు, సో అది కూడా ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఉందండి. 8 వసంతాలు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. సో అందుకే చాలా స్టోరీస్ వినాల్సి వస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే అంటే మనకు కూడా ఉంటుంది కదండి, నెక్స్ట్ చేసే వర్క్ దానికంటే బెటర్గానే ఉండాలి అని. సో అది అంత ఈజీ కాదు. బట్ ఐఎమ్ పేషెంట్ ఇనఫ్ టు బీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్రాసెస్ టిల్ ఐ ఫైండ్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్. Very nice అండి. It was so nice having conversation with you,
It was more on the kind of insights you gave from things I know or don't know. మీరు And అడిగిన I- క్వశ్చన్స్ కంటే నేను డేటా ఎక్కువ ఇచ్చా మీకు, బట్ యా ఇట్ వాస్ సపోజ్ టు బి క్యాండిడ్ చాట్ కదా. Thank you, Ravi Garu. Thank you, thank Thank you so much. థ్యాంక్ యూ అండి.